నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్. ఎమ్మెల్యే దానంకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30న విచారణకు రావాలని ఆదేశించారు. దానం నాగేందర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయించిన 7 ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇదిలా ఉంటే అనర్హత పిటిషన్ పై దానం అఫిడవిట్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్ ను కొట్టివేయాలని స్పీకర్ కు విన్నవించారు. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తనకు సమాచారం లేదన్నారు. తాజాగా దానం వివరణతో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, తాను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ దానం తాజాగా అఫిడవిట్ ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చు? ఆయన బీఆర్ఎస్ లోనే ఉన్నాడు. ఆయన డూప్ వచ్చి మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ అభ్యర్థిగా దానం నాగేందర్ డూప్ వచ్చి పోటీ చేసినట్టున్నాడు. లేకపోతే ఇంకేమనాలి, ఇంతకంటే దిగజారుతానే ఇంకేమైనా ఉంటుందా? స్పీకర్ దీన్ని యాక్సెప్ట్ చేసి ఆయన బీఆర్ఎస్ లోనే ఉన్నాడు కనుక తీర్పిస్తే, నేను ప్రసాద్ కుమార్ గారు సరే మిగతా వాళ్ళ మీద మీరు అనర్హత వేటు వేయలేదు, కానీ దానం నాగేందర్ కేసు డిఫరెంట్, మిగతా వాళ్ళ కేసు డిఫరెంట్. ఆయన వచ్చి కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ పార్లమెంటు లో నిల్చున్నాడు. కాంగ్రెస్ బీఫామ్ హస్తం గుర్తు సింబల్ మీద నిల్చున్నాడు. ఇక ఇంత చేసిన తర్వాత కూడా దానం నాగేందర్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి ఆయన బీఆర్ఎస్ లో నుంచి బయటికి రాలేదు, బీఆర్ఎస్ లోనే ఉన్నాడని తీర్పిస్తే, ఇక అది స్పీకర్ ప్రసాద్ కుమార్ కే చరిత్ర చెప్తుంది. ఈ విధంగా స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకుముందు స్పీకర్లకే మంచి పేరు లేదు. సురేష్ రెడ్డి ఆ విధంగా చేసినా ఆయనకే మంచి పేరు లేదు. మత్సోనాచారి ఆ విధంగా యాక్సెప్ట్ చేసినా ఆయనకే మంచి పేరు లేదు. మనం ఈ స్పీకర్ వ్యవస్థ పార్టీలకు అతీతంగా లేదు. అట్లా గొప్ప స్పీకర్లు కొద్దిమంది ఉన్నారు. సోమనాథ్ చటర్జీ ఆదర్శం, వాళ్ళు నిలిచిపోతారు రాజకీయాల్లో, ఆదర్శంగా ఉన్నవాడు నిలిచిపోతారు. నిలిచిపోకుండా మేము పార్టీల ఒత్తిడితో ఈ విధంగా చేస్తామంటే అదే విధంగా ఉంటారు. సో ఇప్పుడు దానం నాగేందర్ ఒక క్వశ్చన్ ఏంటంటే, దానం నాగేందర్ గారు మీ అంతరాత్మనా లేకపోతే మీ మనుషును పోలిన మనుషులు 7 ఉంటారు కదా, అట్లా దానం నాగేందర్ పోలిన మనిషి వచ్చి ఇంకో మనిషి వచ్చి ఖైరతాబాద్ ఎన్నికల్లో నిల్చున్నాడేమో పాపం. సరే ఖైరతాబాద్ అంటారు, సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి మీద దానం నాగేందర్ అని ఇంకో వ్యక్తి ఉన్నట్టున్నాడు. బహుశా మరి నాకు తమ్ముడు అవుతాడు, ఆ సినిమాలో చూపించినట్టు సడన్ గా వాళ్ళకి తమ్ముడు అన్న ఉంటారు కదా, మనిషిని పోలే మనిషి, ఆయన వచ్చి బహుశా ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఇప్పుడేమో మళ్ళీ బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్తారు. అదే అందుకనే దానం నాగేందర్ సంబంధించి అదేదో సినిమాలో చూపించినట్టు ఆయన డూపో లేకపోతే చిన్నప్పుడు ఇది తప్పిపోయిన తమ్ముడో అన్ననో వచ్చి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసినట్టున్నాడు. బీఆర్ఎస్ ను వదిలేసి కిషన్ రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయినారట. సో అది దానం నాగేందర్ కాదు, ఆయన డూపో లేకపోతే ఆయన తమ్ముడో అన్ననో లేకపోతే మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు. కాబట్టి జనాన్ని ఏమంటారు వీపీలు చేయడం కాకపోతే ఇంకేంది ఇది? ఈ కనీసం రాజీనామా చేయాలి కదా. 2 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు సాగదీస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు ఎలక్షన్ల ముందు? ఉరిది ఇవ్వాలని చెప్పాడు పార్టీ ఫిరాయించిన వాళ్ళని. ఏం చేస్తున్నాడు? కేసీఆర్ అందుకనే శిక్షించారు కదా. 88 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత కూడా జాయిన్ చేసుకుంటే, ఇప్పుడు మొన్న వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు రాజ్యాంగ దినోత్సవం అని చెప్పి జనవరి 26వ తేదీన వాళ్ళు ఒక పెట్టి స్పీకర్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశాడు అంటారు. మీరు చేసింది ఏంది? 2014లో మీరు చేసింది ఏంది? 2018లో మీరు చేసింది ఏంది? దమ్ముంటే కేటీఆర్ గాని కేసీఆర్ గాని ఒకటి వాళ్ళ హామీ ఇవ్వాలి, మేము భవిష్యత్తులో తప్పు చేసాం, ఇంతకుముందు మొన్న గతంలో తప్పు చేసాం, భవిష్యత్తులో వేరే పార్టీ ఎమ్మెల్యేని చేర్చుకోము, మేము చేసింది తప్పు అని చెంపలు వాయించుకోవాలి. ఇంత దారుణంగా చేసినా బీఆర్ఎస్ మీద ఎందుకు సింపతి రావట్లేదంటే, వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు వెంటాడుతున్నాయి. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలని 10 మందిని తీసుకొని తూర్పు జగ్గారెడ్డి, తర్వాత బండారు శారారాణి, మందడి సత్యనారాయణ రెడ్డి వాళ్ళందరినీ తీసుకొని 2 సంవత్సరాలు టైంపాస్ చేశారు. చేసిన తర్వాత 2014లో వీళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు డైరెక్ట్ గా మంత్రి పదవి ఇచ్చేశారు. సరే మంత్రి పదవి ఇవ్వడం కాకుండా 12 మందిని టీడీపీలోంచి విలీనం చేసుకున్నారు. విలీనం అని చెప్పారు, దాని మీద యాక్షన్ తీసుకోలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఒక 7-8 మందిని జాయిన్ చేసుకున్నారు. సరే 2014లో ప్రజలు ఎందుకు ఎక్స్క్యూజ్ చేశారంటే, వీళ్ళ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆ సమయంలో ఎవరు ఏం అనలేదు.
అది తప్పే, కానీ దానికో ఎక్స్క్యూజ్ ఉంది. అవతల వాడు మన ఎమ్మెల్యేలు కొనాలని చూస్తే కామ్గా ఉండం కదా అని చెప్పి అనుకున్నారు. 2019లో బీఆర్ఎస్ కు 88 సీట్లు వచ్చినా సరే ఆ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని తీసుకోవడాన్ని ఎవరు కూడా సపోర్ట్ చేయరు. ఆ పాపం ఎప్పటికి కూడా వెంటాడుతుంది కేసీఆర్ను. నెక్స్ట్ ఇప్పుడు కేసీఆర్ అనౌన్స్ చేయాలి ఏంటంటే నేను మళ్ళీ అధికారంలోకి వస్తే ఫిరాయింపు ఎమ్మెల్యేని తీసుకోను అని చెప్పాలి. ఇక రేవంత్ రెడ్డి గురించి ఎన్నో ఆదర్శాలు చెప్పాడు ఎన్నికల ముందు. ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాలదు, పార్టీ మారిన వాళ్ళని ఉరిదివ్వాలి అని చెప్పి ఉరిదీసావా? దానం నాగేందర్ను ఉరిదీసావా? మిగతా 9 మంది ఎమ్మెల్యేలని అడిగేవాళ్ళు లేకుండా పోయింది. ఇక నేను చెప్పాలి, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కూడా విచ్చలవిడిగా అయిపోతున్నాయి. గెలిచే వాళ్ళని ఎవరు పడితే వాళ్ళ పార్టీ, అసలు రాజకీయాలంటే నిజంగా అసహ్యం వేస్తుంది పబ్లిక్. నిన్న మొన్న ఆ పార్టీలో ఉన్నవాడు ఈ పార్టీలో ఉండట్లేదు, ఈ పార్టీలో ఉన్నవాడు ఆ పార్టీలో ఉండట్లేదు. చాలా దారుణం అయిపోయింది ఈ మొత్తం పొలిటికల్ సిస్టమ్. అదైపోతుంది. దీనికి 2-3 కారణాలు. ఒకటి, ఎవడు అధికారంలో ఉంటే వాడు బిల్స్ ఇవ్వట్లేదు అధికార పార్టీకి, కాంట్రాక్ట్లు చేస్తారు. మా పార్టీలోకి వస్తే బిల్స్ ఇస్తామని చెప్తారు. ఈ కొన్ని సందర్భాల్లో ఏంటంటే డబ్బులకు సంబంధించి అప్పులైపోతున్నారు. అప్పులైపోయి ఎమ్మెల్యేలైనా, కింద వార్డు మెంబర్లైనా, కౌన్సిలర్స్ అయినా, ఎంపీలైనా, పొలిటికల్ సిస్టమ్ ఈ విధంగా కరెక్ట్ అయిపోతుంది. ఈ ప్రభుత్వం దయచేసి ఎవడు కూడా ప్రభుత్వ కాంట్రాక్టులు తీసుకోకండి రా బాబు. ఆ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ డీఫంక్ట్ గవర్నమెంట్. అంటే తెలంగాణలో ఎవరు అధికారంలో ఉన్నా, ఇప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చినా మీ కాంట్రాక్టులకు డబ్బులు చెల్లించలేని పరిస్థితి తయారైపోయింది. దీన్ని మీరు ఇప్పుడు కాంట్రాక్ట్ తీసుకుంటారు, కాంగ్రెస్ గవర్నమెంట్ లో కాంట్రాక్ట్ తీసుకుంటే ఆ బిల్లు ఇప్పుడు రాదు, మళ్ళా బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ కాగానే ఆ బీఆర్ఎస్ వాడు వచ్చి, లేదా బీజేపీ వచ్చింది అనుకోండి, మా పార్టీలోకి వస్తే మీ బిల్స్ ఇస్తామంటాడు. మళ్ళా వాడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి జంప్. సారీ, నేను వాడు అని వాడుతున్నది, ఎందుకంటే ఆవేదన చూస్తే, పొలిటికల్ రాజకీయ వ్యవస్థ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఇంత నిస్సిగ్గు ఉంటుందా? దానం నాగేందర్ డూప్ వచ్చి కంటెంట్ చేశాడా, లేకపోతే వాళ్ళ తమ్ముడో అన్ననో వచ్చి ట్విన్ బ్రదర్స్ అదేదో సినిమాలో ఉన్నట్టు వచ్చి కంటెంట్ చేశాడా? ఈ ఆన్సర్ ఇట్లా ఇవ్వడానికి సిగ్గుందా దానం నాగేందర్కి? రాజీనామా చేయి, మళ్ళీ దమ్ముంటే ఖైరతాబాద్ లో గెలువు. లేదా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు సమర్థించుకుంటారు ఏంటంటే, మేము పార్టీ ఫిరాయింపులు చేశాం కానీ మేము రాజ్యాంగబద్ధంగా చేశాం. ఏం రాజ్యాంగబద్ధంగా చేశారు మీరు? ఒక్కసారి అందరు ఎమ్మెల్యేలు చంపైనారా? 2/3 చేయడానికి అవకాశం ఉంది. ఒకటేసారి అందరు ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారా? ఫస్ట్ జాయిన్ అయిన ఎమ్మెల్యే ఎప్పుడు జాయిన్ అయ్యాడు, లాస్ట్ జాయిన్ అయిన ఎమ్మెల్యే ఎప్పుడు జాయిన్ అయ్యాడు? అప్పుడున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆ పెద్ద మనిషి యాక్సెప్ట్ చేశాడు, ఇప్పుడు ఆయనే జంప్ చేశాడు. ఈ పొలిటికల్ సిస్టమ్ చూస్తే ప్రజలకి ఏవగింపు కలుపుతుంది. అందుకని ప్రజలు కూడా వీళ్ళ స్వార్థం చూసుకున్నప్పుడు మన స్వార్థం చూసుకోవాలని చెప్పి మున్సిపల్ ఎలక్షన్ వస్తే మంచిగా ఎంత ఇస్తావు పైసలు, 2,000 ఇస్తావా, 3,000 ఇస్తావా, మా ఊర్లో దేవాలయం మంచి, మా కుల సంఘం భవనం మంచి అని మంచిగా దండుకుంటున్నారు. కింది నుంచి పైదాకా నేను అబ్జర్వ్ చేస్తున్నా, కౌన్సిలర్ క్యాండిడేట్లు కూడా ఎవరు అధికార పార్టీ ఉంటే వాళ్ళకి జంప్ అయిపోతున్నారు. సో మొత్తం ఈ పొలిటికల్ సిస్టమ్ అసలు నాకు మిగతా రాష్ట్రాలు, చాలా నార్త్ ఇండియన్ స్టేట్స్ బెటర్ అనిపిస్తుంది. అక్కడ మనీ పవర్ లేదు, మజిల్ పవర్ ఉంది. క్రిమినల్ కేసులు ఇవి మర్డర్స్ ఇటువంటివి ఉన్నాయి తప్ప ఈ పైసల రాజకీయం లేదు. ఈ పైసల రాజకీయంలో ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ ఉండాలి, అధికార పార్టీలో ఉండాలి అంతే. ఇంకా లేకపోతే చచ్చిపోతాడు, వాడు ప్రాణం పోతుంది అన్న విధంగా చేస్తున్నారు. ఎవడు కాంట్రాక్ట్లు ఏమన్నాడు మిమ్మల్ని? కాంట్రాక్టులు చేయడం, కాంట్రాక్టు బిల్స్ రాలేదని చెప్పి వేరే పార్టీల్లోకి జంప్ చేయడం. ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా అదే. లేకపోతే మా మీద కేసులు పెడతారు, ఇబ్బంది పెడతారు, పోలీస్ స్టేషన్లో మాది నడవవు, పైరవీలు నడవవు, కేసులు నడవవు అని చెప్పి చాలా చాలా దారుణంగా తయారైంది. ఇక దానం నాగేందర్ దగ్గర ఖైరతాబాద్ లో బై ఎలక్షన్ రాకపోతే, ఒకవేళ స్పీకర్ చూద్దాం 30వ తేదీకి హియరింగ్, దానం విషయంలో కూడా స్పీకర్ ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకోకపోతే, ఆయన ప్రసాద్ కుమార్ గనక నెగటివ్ నిర్ణయం తీసుకుంటే గనక దానం నాగేందర్ బీఆర్ఎస్ కాదు, ఆయన బీఆర్ఎస్ లోనే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో జైన్ కాలేదని గనక ప్రసాద్ కుమార్ గనక నిర్ణయిస్తే, చాలా మంచి వ్యక్తి ప్రసాద్ కుమార్,
ఆ ఇచ్చిన జడ్జిమెంట్ నేను సపోర్ట్ చేయను. మిగతా వేరు, ఇది వేరు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన మీద వేటు వేయకపోతే చరిత్రహీనుడుగా మిగిలిపోతాడు. ఎందుకంటే తప్పదు, ఆయన మీద ఒక్కడి మీదైనా ఓటు వేయండి కనీసం. మిగతా 9 మంది మీద వేయలేదు, మీకు మీ అది కాలేదు. బట్ దానం నాగేందర్ బీఫామ్ తో కంటెస్ట్ చేసిన తర్వాత కూడా మీరు వేటు వేయకపోతే చరిత్రహీనుడుగా మిగిలిపోతారు. సో దానం నాగేందర్ కి క్లీన్ చీట్ ఇచ్చే అవకాశాలే లేవు. ఇక దానం నాగేందర్ రిప్లై ఎట్లా ఉంది, నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను, మార్చిలో కాంగ్రెస్ కు వ్యక్తిగత కారణాల వల్ల హాజరైన. నువ్వు బహిరంగ సభలో హస్తం గుర్తు మీద పోటీ చేయమని చెప్పావు కదా. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోండి అందరూ. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఓడిపోయినాడు. నాకు నచ్చలేదు కాంగ్రెస్ కొట్లాడతలేదు కేసీఆర్ తో, నేను బీజేపీలో జాయిన్ అయ్యి కొట్లాడతామని కొట్లాడాడు. మీకు చేత కాకపోతే రిజైన్ చేసి రండి. మళ్ళా రిజైన్ చేసి తర్వాత ఆయన కాంగ్రెస్కి వచ్చాడు. రిజైన్ చేసి కండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు మారొద్దని అనట్లేదు. ఎందుకు అనట్లేదంటే రాజకీయ పార్టీల్ని మారొద్దు అని అనట్లేదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు కూడా మారిపోతున్నాయి, వాళ్ళ విధానాలు మారిపోతున్నాయి. సో మీరు ఏంటంటే ఉంటే రిజైన్ చేసేయండి. కేసీఆర్ ఉన్నాడు సిద్దిపేటలో, చంద్రబాబు నాయుడు తెలంగాణ వ్యతిరేకం అని చెప్పి ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడని చెప్పి రాజీనామా చేసి బ్రహ్మాండంగా 2000 సంవత్సరంలో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచాడు. అదే కేసీఆర్ 2014-19కి వచ్చేసరికి రాజకీయంగా ఫిరాయింపుల్ని యాక్సెప్ట్ చేశాడు. నేను కేసీఆర్ ను రాజకీయ జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు పార్టీ ఫిరాయింపులు ఎంకరేజ్ చేయడం. ఇప్పుడు ఇంత 10 మంది నిస్సిగ్గుగా ఇట్లా జంప్ చేసిన బీఆర్ఎస్ మీద సింపతి రాకపోవడానికి కారణం ఏంటంటే ఇది. ఇక రాహుల్ గాంధీ రాజ్యాంగం పెట్టుకొని రాజ్యాంగాన్ని కాపాడుతా అని చెప్తాడు ఎన్నికల ముందు. మీ తండ్రి రాజీవ్ గాంధీ తీసుకొచ్చాడు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, మిస్టర్ రాహుల్ గాంధీ. ఆయారాం గయారాం, హర్యానాలో ఆయారాం గయారాం అని చెప్పిన కేసులో, అంటే వచ్చాడు పోయాడు అన్న దానిలో ఆయన 1/3 మెంబర్స్ ఫిరాయిస్తే వాళ్ళ మీద 1/3 కంటే తక్కువ మంది ఫిరాయిస్తే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుందన్నాడు. ఈ పొలిటికల్ సిస్టమ్ చూస్తేనే చాలా కోపం వస్తుంది, చాలా ఆవేశం అవుతుంది. ఎక్కడ పోతున్నాయి రాజకీయాలు? ఇంత విలువలు, ఇంత నైతిక విలువలు, ఇంత నిస్సిగ్గుగా బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచి కూడా నేను బీఆర్ఎస్ లో ఉన్నాను, ఇంకా నాకు సస్పెండ్ చేసినట్టు తెలియదని ఆయన రిప్లై ఇస్తున్నాడంటే, ఇక దీన్ని కూడా కోర్టులు మళ్ళీ స్పీకర్ తీర్పు ఒకవేళ ఇచ్చాడు అనుకోండి దానం నాగేందర్ బీఆర్ఎస్ లో, ఇంకా హైకోర్టు సుప్రీంకోర్టు నేనేమంటానంటే ఇంకా ఎవిడెన్సులు సాక్ష్యాలు కాదు, దీన్ని 15 రోజుల్లో క్లోజ్ చేసి పారేయాలి. అప్పుడు ప్రజలకు నమ్మకం కలుగుతుంది. ప్రజాస్వామ్యం ఉందా లేకపోతే ఒంటి కాలు మీద నడుస్తుందా, 4 కాళ్ళు కాదు చిటికైన వేల మీద నడుస్తుందా అనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ వాళ్ళు నేను చెప్పినట్టు వాళ్ళేం శుద్ధపూసలు కాదు. 12-13 మందిని జాయిన్ చేసుకొని ఇప్పుడు రిపబ్లిక్ డే రోజు బీఆర్ఎస్ వాళ్ళు రాజ్యాంగం కూని అవుతుంది అని చెప్పి స్పీకర్ మీద స్కిట్లు వేస్తున్నారు. మీరు చేసినప్పుడు ఏంది? కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పు ఈ ఫిరాయింపులు ఎంకరేజ్ చేయడం. ఏం అవసరం వచ్చింది కేసీఆర్ నీకు? 88 మంది ఎమ్మెల్యేలు ఉంటే 12 మంది ఎమ్మెల్యేలు జంప్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కాంగ్రెస్ పార్టీ నడ్డి విరిస్తే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుంది అనుకున్నావా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జాయిన్ అయినంత మాత్రాన, ఎమ్మెల్యేలు వెళ్ళినంత మాత్రమేనా ఆ పార్టీ చచ్చిపోతుందా? మీ మీద వ్యతిరేక ఓటు బ్యాంకే ఇక్కడ అయింది కదా. ఇప్పుడు అదే పాపం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, అదే పాపం కాంగ్రెస్ హైకమాండ్ చేస్తోంది. వీళ్ళనడ్డి కూడా విరగొడతారు ప్రజలు, ఏవగించుకుంటారు. ఇక మున్సిపల్ గ్రామ పంచాయతీ లెవెల్లో అయితే ఇక ఎమ్మెల్యేలు చూసిన తర్వాత కింది స్థాయి వాడిని ఏం తప్పు పట్టగలం? ఎవడు అధికారులు ఉంటే వాడు అప్పటి వరకు తిట్టినాడే మిత్రు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే కింది స్థాయిలో కూడా పంచాయతీల్లో కూడా, మున్సిపాలిటీల్లో పంచాయతీల్లో కాంట్రాక్టులు చేసి 2-3 సంవత్సరాలు బిల్లులు రాక, ఇప్పుడు మనం బీఆర్ఎస్ ఇక్కడ ఆ లీడర్లను తప్పు పట్టలేము. బీఆర్ఎస్ టైంలో కాంట్రాక్ట్ ఇచ్చారు 30 లక్షలు 50 లక్షలు, వాళ్ళ లెవెల్లో 30 లక్షలు 50 లక్షలే పెద్ద ఎక్కువ. దాని మీద ఇంట్రెస్ట్ కడుతూ ఉంటారు. కాంట్రాక్ట్ ఏదో లాభం వస్తుంది, వాళ్ళు బిల్లు ఇవ్వకుండా వెళ్ళిపోయినారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, మా పార్టీలో జాయిన్ అయితే బిల్లు ఇస్తాం అంటుంది. ఏం చేయాలి వాడు? చిన్న కాంట్రాక్టు జాయిన్ కాక తప్పట్లా. ఇప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అయిన వాడితే నేను చెప్పినది అదే పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ లో కాంట్రాక్ట్ చేసే వాళ్ళు కూడా దయచేసి మీ బిల్లులు రావు, గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు, రిటైర్డ్ ఉద్యోగులకే
వాళ్ళు జీపీఎఫ్ దాచుకున్న సొమ్ములే ఇవ్వలేకపోతున్నారు. దయచేసి ఎవరు కూడా కాంట్రాక్ట్లు, ప్రభుత్వ కాంట్రాక్ట్లు మీకు డబ్బులు ఉంటేనే చేయండి, ఏదో పైసలు వస్తాయని అనుకోకండి. మళ్ళా మీరు బీఆర్ఎస్ బీజేపీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఆ పార్టీలో చేరగమని వాళ్ళు అంటారు. దమ్ముంటే ఇప్పుడు కేటీఆర్ గాని కేసీఆర్ గాని ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, మేము బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మేము ఇట్లా చేర్చుకోం, గతంలో తప్పు చేసాం, మేము ఇక ఎమ్మెల్యేలు చేర్చుకోమని స్టేట్మెంట్ ఇవ్వాలి. బీజేపీ అయినా చేసుకుంటే కనీసం ఒక్కళ్ళన్నా శుద్ధపూస అని అనుకునే అవకాశం ఉంది. పొలిటికల్ సిస్టమ్ నాశనం చేస్తున్నారు వీళ్ళంతా కలిసి. ఈ రాజకీయ పార్టీల క్రీడలో కింది స్థాయి వాడు కూడా మొన్న ఒకళ్ళు అంటారు ఏంటంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఎందుకు పోతున్నాం అంటే వాళ్ళ బిడ్డనే పార్టీలో ఉండట్లా, కవితనే ఉండట్లా, మేమెందుకు ఉండాలి, మేమన్నా అదా, మాకేం లబ్ధి చేకూరుంది, ఇట్లా మాట్లాడుతున్నారు. ఆ ఎమ్మెల్యేలే ఉండట్లా, మేము మున్సిపల్ కౌన్సిలర్లు మేమెందుకు ఉండాలి, మా ఎంపీఏ ఉండట్లా, ఈ కింది స్థాయి వాళ్ళు మేమెందుకు ఉండాలి ఈ పార్టీలో, అధికారం వస్తే మేము ఒక్కళ్ళేమో అయినావా, మాకేమో లబ్ధి చేకూరుందా, ఇట్లా మొత్తం స్వార్థమయం అయిపోయింది. రాజకీయాలు చూస్తే వెగటు పుడుతోంది. మాట్లాడదాం. శరత్ గారు ఉన్నారు. శరత్ గారు దానం నాగేందర్ రిప్లై నేను ఇంకా బీఆర్ఎస్ లో ఇన్ని రోజులు డిలే చేసి నేను బీఆర్ఎస్ లో ఉన్నా అని అంటాడు. నేనేమంటాడు అంటే ఆయన డూపు కంటెస్ట్ చేసిందో లేకపోతే ఆయనకైనా ట్విన్ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారేమో, ఆ 7 మనుషుల్లో దానం నాగేందర్ పోలిన మనిషి వచ్చి పోటీ చేశాడేమో. వేరే వాళ్ళు మ్యూట్ చేయండి ప్లీజ్. పీసీఆర్ సీతారాం నాయక్ గారిని మ్యూట్ చేయండి, లేకపోతే నెక్స్ట్ టాపిక్ అయిన తర్వాత తీసుకోండి. ఎస్ శరత్ గారు. పీసీఆర్ వేరే వ్యక్తిని రిమూవ్ చేయండి, శరత్ గారిని ఉంచండి, మళ్ళీ తర్వాత తీసుకోండి. ఎస్ శరత్ గారు చెప్పండి. ఏమైందంటే దానం నాగేందర్ కూడా ఒకప్పుడు రాజకీయ పతివ్రతనే. ఫస్ట్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీలో గెలిచి మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు అతను రాజీనామా చేసినాడు ఆసిఫ్ నగర్ నియోజకవర్గానికి. తర్వాత జరిగిన ఎన్నికల్లో చేతిలో ఓడిపోయినాడు. అయితే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మంచిగా రాజకీయాల్లో బతకలేము అని బతక నేర్చిన రాజకీయాలు చేస్తున్నారు అన్నమాట. ఇది కేసీఆర్ కూడా ఇట్లనే, అంటే వీళ్ళు ఒకప్పుడు మంచి బతికి ఆ తర్వాత చెడిపోయినటువంటి రాజకీయ నాయకులు అనమాట. ఫస్ట్ పాయింట్. రెండోది, ఇందులో దీనికి అంతకు తప్పు మూలం నేనంటాను కాంగ్రెసే ఈ దుర్మార్గపు వ్యవహారాలను చేస్తుంది సార్. కాంగ్రెస్ కు సిగ్గుండాల. వాళ్లే ఈ చట్టాన్ని తీసుకొచ్చి వాళ్లే దీన్ని కేసీఆర్ చేస్తే చేసినాడు, కేసీఆర్ కి నీతి లేదు జాతి లేదు అని చెప్పి తిట్టిన రేవంత్ రెడ్డి తర్వాత ఫిరాయింపు చేసినటువంటి 1200 ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టండి అని చెప్పినటువంటి వ్యక్తి, నేను ఆ ప్రొసెషన్ ను లీడ్ చేస్తా, నేను ఆ ఉద్యమాన్ని లీడ్ చేస్తా అని వ్యక్తులను పేర్లు పెట్టి తిట్టినాడు. 12 మందిని 12 రకాలుగా తిట్టినాడు. అట్లాంటి వ్యక్తి మళ్ళా అతి నీచంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న అందులో ఎవరు చేర్చుకున్నాడు అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీని నిట్టనీళ్లు నదిల్చి సర్వనాశం చేసినాడో పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తిని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నాడు. మరి వాళ్ళు వచ్చి పార్టీ కార్యక్రమాలు చూసో అభివృద్ధి కార్యక్రమాలు చూసి వచ్చి చేరినారంటే రేవంత్ రెడ్డి సొంతగా వాళ్ళ ఇళ్లలోకి పోయి వాళ్ళని తీసుకొని వచ్చి చేర్చుకున్నాడు. ఇక ఇంతకంటే దిగజారుడు వ్యభిచార రాజకీయాలు ఇంకోటి ఎవరు ఉండవు సార్. తర్వాత మనం ఎప్పుడైనా గానీ ఒక వయోవృద్ధుడి నుంచి కొన్ని స్టాండర్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే కాంగ్రెస్ ఈనాడు 140 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి పార్టీ, తర్వాత పార్టీ నిరోధక చట్టం తీసుకొచ్చింది కాబట్టి ఒక ఐడియల్ వేలో పోవాలా. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు పార్టీ నిరోధక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఆయన లోక్సభలో మాట్లాడిన తీరు, రాజకీయాలను కొంత ఈ కలుషితాన్ని ఆపాలా, రాజకీయాలను ఒక పద్ధతిలో నడపాలని. అంతకుముందు ఏఐసిసి మీటింగ్ ముంబైలో కూడా ఆయన చాలా గొప్ప ఉపన్యాసం ఇచ్చినాడు. కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు రాజకీయ కార్యకర్తలకు కాకుండా దళారుల చేతిలోకి పోయింది. మనము ₹1 ఇస్తే 19 పైసలు కూడా ప్రజల దగ్గరికి పోవట్లేదని చాలా గొప్ప విషయాలు చెప్పినాడు. రాజీవ్ గాంధీ ఒక ఉన్నతమైన ఆశయంతో ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొచ్చాడు. ఆయన కొడుకు నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ రాహుల్ గాంధీ కండువాలు కప్పినాడు. సరిగా ఇంతకంటే నీచమైన వృత్తి అంటూ నీచమైన పని అంటూ ఏది లేదు. కాబట్టి ఎప్పుడు అదుగుంచుకోండి, మీరు ఇట్లాంటి తప్పిదాలు చేసినప్పుడు ఒకే యార్డ్ స్టిక్ లో చూడద్దు. మనం అధికార పార్టీని ఒక యార్డ్ స్టిక్ లో చూడాలి, ప్రతిపక్ష పార్టీని ఒక యార్డ్ స్టిక్ లో చూడాలి.
అధికార పార్టీ తప్పు చేసినప్పుడు వాటిని మరీ కఠినంగా చూడాలి. ఎందుకంటే కేసీఆర్ గురించి మీరు మాట్లాడిన విషయాలతో నేను 100% ఏకీభవిస్తున్నా. అతను అధికార పార్టీలో కేసీఆర్ క్షమాపణ చెప్పాలి ఈ విషయంలో అంటా నేను. కరెక్ట్, ఇంకోసారి చేయను, నేను చేసిన తప్పు అని చెప్పాలి, చెప్పాలా, ఒప్పుకోవాలా, వాస్తవాన్ని అంటే కేసీఆర్ కి దురహంకారం సార్. కేసీఆర్ చేసి ఎన్ని తప్పులు చేసినా 100 తప్పులు చేసినా కేసీఆర్ ఎప్పుడు తప్పు ఒప్పుకునే స్వభావం కాదు. ఆ అహంకారము, ఆ దొరలకు ఉండేటువంటి ఆ స్వభావము అది మొదటి నుంచి గంతే సార్. నేనేం చెప్తే గదే కరెక్ట్, నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనేటువంటి స్వభావం కాబట్టి కేసీఆర్ నుంచి అట్లాంటిది ఏది ఎక్స్పెక్ట్ చేయలేము. తర్వాత ఇదే దానం నాగేందర్ ను పార్టీలో చేర్చుకొని అన్ని రకాల అవకాశాలు కల్పించి ఎన్నో రకాలుగా చేసినాడు కదా కేసీఆర్. ఆనాడు తెలియదు దానం నాగేందర్ ఏ రకమైన పొలిటికల్ కంటెంట్, ఏ రకమైనటువంటి పొలిటికల్ క్యారెక్టర్, ఆయన పార్టీ యాక్టివిటీస్ ఏంది, ఆయన వల్ల పార్టీకి ఏం మేలు జరుగుతారో సగం తెలియదా సార్? ఇప్పుడు వీళ్ళు పేర్లేమో గాంధీలు, నెహ్రూలు అని పెట్టుకుంటారు, చేసేటి ఏమో లుచ్చా పనులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన షేర్లింగంపల్లి ఎమ్మెల్యేను చేర్చుకునేటప్పుడు ఏం ఆలోచించినాడు సార్? ఒక్కసారి రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి మరి ఏంటిది ఈయన చేసేటువంటి పనులని. ఇప్పుడు ఎట్లుంటదంటే నిజాయితీగా ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యి ఉద్యమం కోసం సర్వస్వం త్యాగం చేసిన వాళ్ళందరినీ ఒక చెత్త బుట్టిలో దాఖలు చేసి వాళ్ళందరూ బేవకూఫ్లని, వాళ్ళంతా ఎమోషనల్ ఫూల్స్ అని, వాళ్ళు ఉద్యమంలో అనవసరంగా పార్టిసిపేట్ అయినారని చెప్పి మాదేం మఠమా, మాది రాజకీయ పార్టీ, మేము అన్ని రాజకీయ విచారం చాలా బాహాటంగా చేస్తానని నిర్లజ్జగా మాట్లాడిన వ్యక్తి కేసీఆర్. ఇవాళ కేసీఆర్ కు అన్యాయం జరిగితే మనమేం పెద్ద సింపతి పట్టాల్సిన అవసరం లేదు. ఇంకా అందరు పోవాలి. అసలు యాక్చువల్ అయితే బీఆర్ఎస్ లో అందరు పోయి కాంగ్రెస్ పార్టీలో చేస్తే ఇంకా దరిద్రం పోతుంది. భవిష్యత్తులో ఇట్లాంటి లుచ్చగాళ్లకు టికెట్ ఇవ్వకుండా కేసీఆర్ అన్న గుణపాఠం నేర్చుకుంటాడని నా అభిప్రాయం సార్. అది చెయ్యకుండా కేటీఆర్ మాట్లాడుతున్నాడు. మరి కేసీఆర్ ఇంతవరకు పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో గానీ తన పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న విషయం మీద ఒక్కసారి కూడా మాట్లాడలేదు. చూడండి మీరు ఎంత రాజకీయ, మాదేదో అహోబీలో మఠం పెట్టుకున్నామా మేము ఫక్తు రాజకీయ పార్టీ అన్నాడు కదా, అదే అన్నాడు. ఒక్క మాటతో అన్ని పోయినాయి. ఇప్పుడు తన పార్టీ వాళ్ళు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కేసీఆర్ ఒక్కసారి కూడా రియాక్షన్ చెప్పలే. ఇవాళ కేటీఆర్ తోని మురిగిస్తా ఉన్నాడు ప్రతిసారి. కేటీఆర్ ఇప్పుడు మనకు వేద పన్నాలు చెప్తా ఉన్నాడు, ధర్మ యుద్ధం గురించి చెప్తా ఉన్నాడు, ఎన్నెన్నో మాట్లాడుతున్నాడు. అయితే మనకి హిందీలో ఒక కహావత్ ఉంటది, ఏమంటే చోటే మూసే బడి బాత్ అని. కేటీఆర్ నోట్లోంచి అట్లాంటి మాటలు వింటే చాలా అసహ్యం అంటే అసహ్యం కలుగుతుంది అనమాట. ఏం పొలిటికల్ ఇది ఉంది చెప్పండి. ఇప్పుడు అతను అమెరికాలో చదువుకొని వచ్చినాడు, అమెరికన్ పాలిటిక్స్ ఎట్లా నడుస్తాయి, బ్రిటిష్ పాలిటిక్స్ ఎట్లా నడుస్తాయి, అక్కడ ఎంత ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. వాడు ఓడుతాడు, గెలుస్తాడు, ఒకటే పార్టీలో పుడతాడు, ఒకటే పార్టీలో చేస్తాడు. ఇప్పుడు రేరెస్ట్ ఆఫ్ ది రేర్ లో పార్టీలు మార్చిన వాళ్ళు ఉన్నారు. ఆ పార్టీ మార్చినప్పుడు కూడా జాన్ ఎఫ్ కెనడీ ఎంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు వెన్ హీ చేంజ్డ్ ది పార్టీ ఫ్రమ్ రిపబ్లికన్ టు డెమోక్రాట్స్ వచ్చినప్పుడు. చాలా గొప్ప విషయాలు చెప్పినాడు. అంటే వీళ్ళకి పొలిటికల్ మొరాలిటీ అనేది శూన్యం. బీఆర్ఎస్ ని ఒక పొలిటికల్ పార్టీగా కంటే ఒక దళారుల గుంపుగా, ఒక కాంట్రాక్టర్ల గుంపుగా, ఒక రాజకీయ వ్యభిచారాలు చేసే గుంపుగా చూడాల్సి వస్తుంది. ఎంతో మంది ఉద్యమకారులు ఇవాళ ఎంత బాధపడుతున్నారంటే ఈ కేటీఆర్ వ్యవహారాల వల్ల, ఈ వీళ్ళ నిర్వాహకం వల్ల. ఎందుకు సార్ ఉద్యమకారులు ఓడిపోయినారా? వాళ్ళని ఓడగొట్టింది కేసీఆర్, వాళ్ళను సర్వం భ్రష్టు పట్టించింది కేసీఆర్, కేటీఆర్లు. ఎంత సంపాదించినారు ఒక్కొక్కడు? అసలు ప్రజాధనాన్ని కొల్లగొట్టడము, ఒక పద్ధతి ప్రకారంగా కొల్లగొట్టడం అనే ఒక విద్యను అందరికి నేర్పినాడు వాళ్ళ రాజకీయాలలో. ఒక ఎన్నిక అనేది సామాన్య మానవుడికి అందుబాటులో లేకుండా ఎన్నికల ప్రక్రియను భ్రష్టు పట్టించింది కేసీఆర్. అందుకే చరిత్ర ఎప్పుడు కూడా పనిష్మెంట్ వేస్తుండదు సార్. ఏ పరిస్థితులలో అయితే అహంకారం ప్రదర్శించినాడో ఈనాడు బయటికి వచ్చి రాజకీయాల మీద ఒక మాట కూడా మాట్లాడలేని స్థాయికి కేసీఆర్ ను ప్రకృతి దిగజార్చిందంటే ఇది తగిన గుణపాఠమే కేసీఆర్ కు జరిగింది. రేవంత్ రెడ్డి కూడా భవిష్యత్తులో ఎట్టనే జరుగుతుంది. మీరు ఆలోచించుకోండి, ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆయనకు సరి అయినటువంటి గుణపాఠం తెలంగాణ ప్రజలు చెప్తారు. ఇక రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి రాజకీయమైన భవిష్యత్తే ఉండదు సార్. యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ, కావాలంటే మీకు స్టాంప్ కదా రాస్తారు. మేము యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో మాకు గోడల మీద రాస్తుంటారు అనమాట, జో హిట్లర్ కా చాలు చలేగా ఓ హిట్లర్ కా హీ మౌత్ మరే గాని మా అన్నలు, మా కామ్రేడ్స్ చెప్తుండేవాళ్ళు. అంటే పొలిటికల్ మొరాలిటీ అనే దానికి ప్రాధాన్యత. ఇవాళ కమ్యూనిస్టులు ఏంది సార్? కమ్యూనిస్టులు కూడా ఎంత దిగజారిపోయినా చూస్తున్నారు మీరు. అసలు ఒకప్పుడు కమ్యూనిస్టులు ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లాగా ఉండేవాడు. ఎన్టీ రామారావుని ఆయనతో కలిసి పనిచేస్తున్నప్పుడు, ఆయనతో కలిసి ఎన్నికలకు పోయేటప్పుడు కూడా
కమ్యూనిస్టులు ఎన్టీ రామారావు తప్పులు చేస్తే మాట్లాడారు. ఇవాళేంది సార్ తానా అంటే తందానా అని కమ్యూనిస్టులు కూడా రేవంత్ రెడ్డి డాన్స్ చేస్తుంటే తబలాలు కొడతా ఉన్నారు. సో ఇది ఏంటంటే మన తెలంగాణలో ఎంతైతే నీచ సంస్కృతిని రాజకీయాల్లో చొప్పించినారో ఇక ఇది నలవి కాదు. ఇప్పుడన్నా ఉద్యమకారులు ఒకసారి ఆలోచించాలి. నీలో పరివర్తన రాకుంటే దద్దమ్మ నీతో మేము ఎందుకు ఉండాలా అని ఒకవేళ ఉద్యమకారులు ప్రశ్నిస్తే తప్ప. సరిగా ఈ కాంట్రాక్టర్లు ఉంటారు కదా, ఆడిడ డబ్బులు అవి ఇవి కోట్ల సంపాదించడానికి అలవాటు పడ్డాడు. వీళ్ళు మారరు. మా కేసీఆర్ ఏం చేసినా పెండ తిన్నా కరెక్టే అని చెప్పేవాళ్ళు కూడా గుడ్డి వాళ్ళు ఉంటారు, అది వేరు. కానీ రాజకీయాలలో మాత్రం ఒక దుష్ట సంస్కృతిని కేసీఆర్ ద్వారా ఎంకరేజ్ చేయబడ్డది. ఈయన సృష్టించాడని నేను అన్నా. కాంగ్రెస్ ఆ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చి కూడా చాలా రాష్ట్రాలలో ఇతర పార్టీ ప్రభుత్వాలను కూల్చింది. ఆర్టికల్ 376 ని చాలా మిస్యూజ్ చేసింది, అన్ని చేసింది. ఏది ఏమైనా ఇప్పుడన్నా అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఒక పద్ధతిలో ఉంచడంలో రాహుల్ గాంధీ టోటల్ గా ఫెయిల్ అయినాడు. రాహుల్ గాంధీ కంట్రోల్లో ఈనాడు రేవంత్ రెడ్డి లేడు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కంట్రోల్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఎట్లుందంటే ది టేల్ ఈజ్ వ్యాగింగ్ ది డాగ్ అన్నమాట. అట్లాంటి దుస్థితికి కాంగ్రెస్ ఈనాడు దిగజారింది. దాన్ని మనం గ్రహించాలి. దాని మీద మన నిరసన వ్యక్తించాలి. ప్రజాస్వామ్యవాదులు చదువుకున్న వాళ్ళు కొంతన్నా కాకుండా కొంతన్నా ఈనాడు ఆలోచించాలి. ప్రజలు కూడా ఎట్లా తయారైనారు సార్, 10,000 8,000 దాకా పైసలు తీసుకొని ఓట్లు అమ్ముకున్న తర్వాత ఇక ప్రజానాయకుడి నుంచి ఏం మొరాలిటీ అడుగుతాం సార్? వాడు పెట్టుబడి పెడుతున్నాడు. ఇప్పుడు మా దగ్గర మా ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే నేను 25 కోట్లు ఖర్చు పెట్టినా ఎమ్మెల్యేగా గెలవడానికి. మేము ఒప్పందం చేసుకున్నాం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో. నాకు ఎమ్మెల్యే టికెట్, నా కొడుకు ఎంపీ టికెట్, తర్వాత నాకు మంత్రి పదవి. కథం ఫినిష్. ఈస్ అ ఫైనాన్షియల్ కాంట్రాక్ట్. అకార్డింగ్లీ హీ పేడ్ ది మనీ, హీ గాట్ ఆల్ ద బెనిఫిట్స్. ఇక కుటుంబ పాలన గురించి రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఏమన్నాడు? ఒక కుటుంబాలకు ఒక్కడికే టికెట్ ఇస్తా, మిగతా వాళ్ళు టికెట్లు ఆశిస్తే మీరు పార్టీలోంచి వెళ్లిపోండి అని కూడా ఆయన హుంకరించినాడు వరంగల్ సభలో. ఏమైంది సార్? ఎన్నిక కాగానే మొత్తం పూర్తిగా అంటే దిగజారుడు రాజకీయాలు చేసినాడు. పార్టీ హైకమాండ్ అనేది ఒకటి బతికుందా లేదా, అసలు వాళ్ళు ఈ రాష్ట్రంలో ఏం పరిపాలన సాగుతున్నది అనే దాన్ని కూడా చూడడంలో టోటల్ గా విఫలమైనారు. ఎవరైనా కొత్త శక్తులు యువత రావాలా, బీసీ ఎస్సీ ఎస్టీల నుంచి ఏదైనా ఒక మంచి పార్టీ ఉద్భవిస్తేనే ఒక ఆశాజనకంగా ఉంటదని చెప్పి ఊహిస్తూ గడుపుతా ఉన్నాం సార్. ఓకే ఓకే. సో సీతారాం నాయక్ గారు ఏం చెప్తారు? దానం నాగేందర్ నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నా అని స్పీకర్ చెప్పాడు. ఎల్లుండి హీరింగ్ ఉంది 30వ తేదీ. అన్మ్యూట్ చేసి మాట్లాడండి సీతారాం నాయక్ గారు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సీతారాం నాయక్ గారు మీ మ్యూట్ తీసేసి మాట్లాడండి. ఓకే, అంతలో బొల్లమల్ల యాదవ్ గారు చెప్పండి. సార్ చెప్పండి. యా సో దానం నాగేందర్ రెస్పాన్స్ మీద ఏమంటారు? కాంగ్రెస్ మీరు ఏమన్నా అంటే మీరు చేర్చుకోలేదా గతంలో అంటారు. 19 మంది ఎమ్మెల్యేలు మీరు చేర్చుకున్నారు అని అంటారు. మరి దీనికి ముగింపు ఎక్కడా? మరి ముగింపు ఎక్కడ అంటే మీరు చెప్పాలి. ఇంకోసారి మేము గతంలో తప్పైంది, చేర్చుకొని తప్పైంది, మేము నెక్స్ట్ టైము అధికారంలోకి వచ్చినా చేర్చుకోము, ఇట్లా మేము చేసింది గతంలో తప్పు అని చెప్పాలి. చెప్తే అప్పుడు కొంతలో కొంత మిమ్మల్ని నమ్మే అవకాశం ఉంటుంది. అందుకే ఖచ్చితంగా ఈ రోజు వాళ్ళు తీసుకొచ్చిన చట్టం ఏదైతే ఉందో యాంటీ డిఫెక్షన్ లా, దాన్ని అమలు చేయమని అంటున్నాం. కోర్టుకు పోయినాం. ఇటువంటిది పునరావృతం కావద్దని చెప్పేసి మేము అంటున్నాం. తప్పకుండా మళ్ళా పునరావృతం కాకుండా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించకుండా మేము అడ్డుకట్ట వేయాలనే ఆలోచనతో న్యాయస్థానం మెట్లు చెప్పినాం. రేపు మేము అమలు చేస్తాం, ఆచరిస్తాం, ఇబ్బంది లేదు. దానం నాగేందర్ రేపు అమలు చేసుడు ఎందుకు? ఇంతకు ముందే ఎందుకు అమలు చేయలేదు? దాంట్లో లోతుగా పోతే 2018 లో మీకు 89 సీట్లు వచ్చి నా సరే ఎందుకు అమలు చేయలేకపోయినారు? మీకు తెలియంది కాదు. బహుశా శరత్ అన్న కూడా గవర్నమెంట్ కి ఏమైనా థ్రెట్ ఉందా? 2089 మంది ఎమ్మెల్యేలతో వచ్చినా సరే థ్రెట్ ఉందా? దట్స్ వాట్. అంటే నేను చాలా క్లుప్తంగానే చెప్తా, ఇండెప్త్ ఏం పోను. శరత్ అన్న గారు కూడా తెలిసి ఉంటది. మనం తెలంగాణ సాధించడానికి ఉద్యమం చేసిన కాలంలో ఎటువంటి ఆటుపోట్లని, అవమానాల్ని, అడ్డంకుల్ని ఎదుర్కొన్నాం అనేది ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి తెలుసు. ఇది రాకుండా ఉండటానికి ఎన్ని అడ్డంకులు ఎవరు సృష్టించారు అనేది కూడా తెలుసు. వచ్చింది.
వచ్చిన తర్వాత దీన్ని రక్షించుకునే పనిలో కేసీఆర్ గారు ఉన్నారు, దీన్ని విచ్ఛిన్నం చేసే పనిలో కొన్ని వర్గాలు ఉన్నాయి. దాంట్లో భాగమే నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డబ్బుల సంచులతో పోయి బేరసారాలు చేసింది. అది 2014లో అది 2014 గురించి మీరు మాట్లాడుతున్నారు. 18లో ఏం రోగం పుట్టింది? 2014 తర్వాత 18లో మీతో సహా 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఏం రోగం పుట్టిందని తీర్చుకున్నారు. 18 తర్వాత కూడా జరిగిన ఆ ప్రక్రియలో ఏం జరిగింది? ఏం ప్రక్రియలు జరిగింది? వేరే పార్టీ ఒక్క నిమిషం సార్, నన్ను మాట్లాడినాయండి. మీరు అవకాశం ఇచ్చారు, మధ్యలో మీరు మాట్లాడితే నేను మాట్లాడలేను. 2018 ఏంటంటే సిస్టమ్ చూస్తే సగటు వ్యక్తికి ఇవన్నీ ప్రశ్నలు వస్తున్నాయి. అరే 2018లో ఎన్నికలు అయిపోయిన తర్వాత మాకు అబ్జల్యూట్ మెజారిటీ ప్రజలు ఇచ్చిన తర్వాత 88 మంది శాసనసభ్యులు మా పార్టీ గుర్తు మీద గెలిచిన తర్వాత కూడా మరి ఇటువంటి ఎందుకు జరిగినాయి అనేది మీరు అడుగుతున్న దానికి నేను సూటిగా ఒకటే చెప్తున్నా. ఆ రోజు ఇక వేరే పార్టీ మీద ఆశలు చచ్చిపోయినాయి చాలా మందికి. అందులో ఇక రేపటి భవిష్యత్తులో కేసీఆర్ గారిని మనం ఏదో చేద్దామని చెప్పేసి అని అనుకున్నాం. విత్ ఇన్ ద పార్టీలో కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కానీ అటువంటి పార్టీలో ఇంకో 4-5 ఎట్టి పరిస్థితులలో ఇందులో ఉండే ఇబ్బంది పెట్టాలనే ఆలోచన చేసినప్పుడు 2018లో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కేసీఆర్ గారికి అండగా ఉండి 82 మందిని గెలిపించిన తర్వాత ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. డెఫినెట్ గా ఇక రానున్న భవిష్యత్తులో కాంగ్రెస్ అనేది బతికి పట్టనట్లేదు అనే ఉద్దేశంతో జాయిన్ అయ్యారు. సరే, వస్తున్న వాళ్ళని కాదని లేక ఆ రోజు తీసుకున్న మాట వాస్తవమే. దాని పరిణామాలు కాంగ్రెస్ తప్ప భవిష్యత్తు వేరే పార్టీ లేకపోతే ఉండదు. అంతే, ఏ పార్టీ అధికారులు ఉంటే అదే పార్టీలో జాయిన్ అవుతారు. నన్ను పూర్తి చేయని సార్, తర్వాత మీరు ఏం అడిగినా నేను చెప్తా. అయితే దాని పరిణామాలు ఏంటి అనేది మేమే అనుభవించినాం, ఆ నష్టాన్ని మేము భరించినాం. 88 మందిని గెలిచిన తర్వాత వాళ్ళు వీళ్ళు వస్తే తీసుకున్న దాని వల్ల జరిగిన నష్టం 2023లో ఆ నష్టాన్ని మేము భరించినాం. ఆ పరిణామాల వల్ల ఇబ్బంది పడ్డాం. కాబట్టి రేపటి భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళు గెలిచిన దగ్గరనే ఉండాలి, వేరే పార్టీలలో గెలిచిన వాళ్ళు అక్కడే ఉండాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పార్టీ మీద ఏదైనా వ్యతిరేకతతో బయటికి పోతే ఏ పార్టీ వాళ్ళైనా చట్టభద్రతతో రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలలో రావాలనే దాని మీదనే వాళ్ళు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా కాకుండా ఇష్టానుసారంగా ప్రజాప్రతినిధులు అయిన వాళ్ళు ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటిది లేకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే రాజీవ్ గాంధీ గారు ఆ రోజు యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చారు. దాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. న్యాయస్థానంలో కూడా పోరాటం చేస్తున్నాం. పునరావృతం రేపటి భవిష్యత్తులో కాకుండా మేము చూసుకుంటాం. జరిగిన నష్టం కూడా మాకే. ఈ స్టేట్మెంట్ పునరావృతం కాకూడదని బొల్ల మల్లయ్య యాదవ్ గారి నుంచి కాదు, కేసీఆర్ నుంచో కేటీఆర్ నుంచో వస్తే ఇప్పుడు ప్రస్తుతానికి నేను మాట్లాడుతున్నా, వారితో కూడా మాట్లాడిస్తా. ప్రసాద్ గారు నేను మాట్లాడుతున్నా, ఎందుకంటే ఇక్కడ వారికి అవకాశం లేదు కదా. ప్రసాద్ గారు అన్నకు ఒక సబ్మిషన్. బీటీ బ్యాచ్ అంటారు ఆ రోజు కల్నీటి మాట్లాడినాక మీకు వస్తుంది సబ్మిషన్ ఇస్తాను. నా టర్న్ అయిపోయిందంటే ఓకే, లేదా మీరే కంప్లీట్ చేశారన్నారు. ఓకే, మీరు చెప్పిన తర్వాత అన్నానన్నారు. లేదు లేదు లేదు. అయితే రాజేందర్ గారు ఈ రోజు బీఆర్ఎస్ లో గెలిచి మళ్ళీ కాంగ్రెస్ లో పోవటం కొత్త కాదు. వారు అంతకు ముందు కూడా టీడీపీలో గెలిచి కాంగ్రెస్ లో ఉన్న అతను టికెట్ నిరాకరిస్తే చివరి క్షణాలలో టీడీపీలో టికెట్ ఖరారు చేసుకొని టీడీపీ తరఫున గెలిచి మళ్ళీ కాంగ్రెస్ లో అప్పుడు రాజీనామా చేశాడు. రాజీనామా చేస్తే ఎవరు ప్రజలైనా యాక్సెప్ట్. మునుగోడు రాజగోపాల్ రెడ్డి బ్రహ్మాండంగా రాజీనామా చేశాడు. ఈటెల రాజేందర్ రాజీనామా చేశాడు. యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు ఏ పార్టీ నుంచి అయితే గెలిచావో ఆ పార్టీతో డిఫర్ అయినప్పుడు రాజీనామా చెయ్యి, మళ్ళా గెలువు ఓడిపో, దానికి ఇబ్బంది లేదు. ప్రజాక్షేత్రంలో అందుకే మళ్ళీ బై ఎలక్షన్లలో ఆయన ఓటమి చవి చూడాల్సి వచ్చింది అంటున్నా. ప్రజాక్షేత్రంలో తీర్పు ఇచ్చారు. మీరు మామూలుగా ఆత్మ ప్రబోధం మేరకు ఆత్మరక్షణ కోసమే ఏం మాట్లాడినా కానీ డెఫినెట్ గా ప్రజాక్షేత్రంలో మళ్ళీ నువ్వు నిన్న మొన్ననే ఆ పార్టీలో నష్టం జరిగిందని మేము ఆదరిస్తే, నీకు నష్టం అన్యాయం జరిగిందని మేము అండగా నిలబడితే, మళ్ళీ ఇవాళ నువ్వు పదవికి రాజీనామా చేసి వస్తే నిన్నట్లే గెలిపిస్తాం, అధికార పార్టీ ఏడుంటే ఆడపోతాం అని చెప్పేసి ప్రజలు కూడా కరుగాచి వాత పెట్టిరయ్యాడ. మొన్న కూడా మామూలుగా గెలిచిన అభ్యర్థి అయి ఉండి ఎంపీగా పోటీ చేసిండు. రేపు ఒకవేళ ఎక్కడ ఏ ఉప ఎన్నికలు జరిగినా ఆయన అభ్యర్థిగా నిలబడితే మళ్ళీ పునరావృతం అయ్యేది అదే. ఒకసారి ఆల్రెడీ ప్రజలే శాస్త్రి చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉండాల్సిన వ్యక్తి మరి మామూలుగా జరిగింది కాబట్టి రేపు పునరావృతం అయితే మళ్ళీ అదే పునరావృతం అవుతుంది అని చెప్తున్నాను. నేను చెప్పాల్సిన ఉద్దేశం అది. కాబట్టి ఆయన బీఆర్ఎస్ లో ఉన్నాడు అని అంటే బహిరంగంగా కాంగ్రెస్ కండవ కప్పుకొని ఒక అభ్యర్థిగా ఎంపీగానే పోటీ చేసిన వ్యక్తి
ఇంకా బుకాయిస్తే ప్రజాస్వామ్యంలో ఓకే, ఎంతవరకు వస్తాం అది? యా ఒకసారి ప్రసాద్ గారు. ఎస్ అన్న నమస్తే. ఇక్కడ మీకు కూడా నమస్తే సార్. ఇప్పుడు అన్న కన్నీటి పర్యంతరం అయ్యి పార్టీ మారి బీఆర్ఎస్కి వచ్చిన వ్యక్తి. ఇలాంటి బంగారు తెలంగాణ బ్యాచ్ అందరి వలన వీళ్ళ వల్ల పార్టీకి ఆ 2 టర్మ్లు ఉపయోగపడవచ్చు. కానీ వీళ్ళ వల్ల ఎంత నష్టం జరిగిందంటే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి దక్షిణ తెలంగాణలో ఈ రోజుకి కూడా కేడర్ లేదు. ఒక్క నిమిషం సారీ ఫర్ ఇంటరప్షన్. నేను గెలవక ముందు పార్టీలోకి వచ్చిన, అదే కన్నీటి కుటుంబ పేరు మీద నష్టం జరిగిన గెలిచి రాలే. నేను గెలిచి వచ్చాను అనలేదు, కన్నీటి పర్యంతమే జాయిన్ అయిన వ్యక్తి అని చెప్పాను నేను. అంటే ఎందుకు కన్నిటి పర్వంతం అది కూడా చెప్పాలి. అది తెలుసు నాకు. కన్న తల్లి లాంటి పార్టీని తెలుగుదేశాన్ని వదిలి బాధపడి వచ్చిన బ్యాచ్. ఈ మాట చెప్తే బాగుంటుంది. ఆ మాట అందుకనే ఒక్క నిమిషం నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు ఈయనలాగా సీతారాం నాయక్ గారు మీరు ఇప్పుడు మ్యూట్ లో పెట్టుకోండి. అప్పటి వరకు మీరు అన్మ్యూట్ చేయమంటే చేయలేదు, ఇప్పుడు మ్యూట్ లో పెట్టుకోండి. పీసీఆర్ సీతారాం నాయక్ గారు అన్మ్యూట్ చేయండి, మ్యూట్ చేయండి. ఇప్పుడు అంటుంది ఏంటంటే, ఇతనిలాగా కమిటెడ్ సోల్స్ దక్షిణ తెలంగాణలో ఉన్న వాళ్ళు ఇలా వేల మీద లెక్కెట్టచ్చు. మిగిలిన వాళ్ళందరి వలన ఇవాళ పొలిటికల్ వ్యాక్యూమ్ లో పార్టీ కేడర్ లేదు బీఆర్ఎస్ పార్టీకి. మొన్న మీరు ఖమ్మం నిలువెత్తు నిదర్శనం. మీరు కనుక గమనించగలిగితే ఖమ్మం కేటీఆర్ గారు వెళ్తే వైఎస్ఆర్సీపీ శ్రేణులు వచ్చారు, బీఆర్ఎస్ శ్రేణులు లేవి. అండ్ తెలుగుదేశం నుంచి ఉన్న మన ఆయన పేరేటి మన పెద్ద ఆయన తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆయన ఏ పార్టీ కంటే ఆయన చూడండి పిల్లి పిల్లలను తీసుకెళ్లిపోయినట్టు ఆయన కేడర్ అంతా తీసుకుని తిరుగుతున్నాడు. పొంగులేటి ఆయనకి అంతే వైఎస్ఆర్సీపీ కేడర్తో పాటు ఇవాళ ఏ పార్టీ అధికారంలో ఉంటే దాంతో పాటు వెళ్తున్నాడు, జస్ట్ లైక్ ఎంఐఎం పార్టీ లాగా. సో ఓవరాల్ గా మీరు దక్షిణ తెలంగాణ అంటే నేను చెప్తుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంకర్ చేసిన నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ అండ్ ఖమ్మం, వేర్ ఈజ్ బీఆర్ఎస్. ఇది కనుక ఆత్మ ప్రబోధం ఆత్మ ప్రక్షాళన జరిగితే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. మీలాంటి కమిటెడ్ సోల్స్ వేల మీద లెక్కెట్టొచ్చు. ఆ వేల మీద లెక్కెట్టినప్పుడు మళ్ళీ బొల్లమల్ల యాదవ్ ఒక్కడే కనబడతాడు, మళ్ళీ ఇంకెవరిని కనబడితే చెప్పండి. ఇది పార్టీ గ్రహించగలగాలి. ఇది గ్రహించినప్పుడు ఏమవుతుందంటే చిత్తశుద్ధి చాటుకుంటూ ఆ రోజు కాంగ్రెస్ నుంచి వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి వచ్చినప్పుడు కూడా సీఎల్పీనే విలీనం చేసి వచ్చారు. తెలుగుదేశం నుంచి అయితే మూటమూలు సర్దుకొచ్చిన 18 మంది సంగతి కూడా జగమెరిగిన సత్యం. ఎవరు నెక్స్ట్ టైం ఎలక్షన్లు ఎదురే గెలిచారు. కానీ సముచిత స్థానాలు అందించిన తర్వాత ఒక నాకు తెలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కమిటెడ్ సోల్తో ఉన్నాడు. సో ఇవన్నీ మనకి ఆత్మ ప్రక్షాళన ఎప్పుడు జరుగుతుంది అందరికీ. ప్రతి పార్టీ ఇవాళ వచ్చి రాహుల్ గాంధీ ఇచ్చి ఏది యాంటీ డిఫెక్షన్లా ఇవన్నీ భూమి పుట్టక నుంచి ఉన్నాయి. కానీ అక్కడ గెలిచిన క్యాండిడేట్లకి ఆ కమిట్మెంట్స్ ఉన్నాయా లేదంటే మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకున్న నాలా అందరూ ఉండాలనుకుంటే అది భ్రమ అవుతుంది. ఎవడు వాడు అవకాశ రాజకీయాలు ఎవరో దాకేందుకు. రాజశేఖర గారికి వెళ్ళగానే నారా నాగేంద్ర తట్టబొట్ట చదువుకుని తెలుగుదేశం గెలిచినట్టు రాజీనామా చేసిపోలే. ఇవన్నీ జగమెరిగిన సత్యాలు. కడియం శ్రీ గారి అంతలో ఇంత రాజీనామా చేసిపోతే మంచిదే కదా. ఇప్పుడు కేసీఆర్ సిద్దిపేటలో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు విధానాలు నచ్చలేదు, తెలంగాణ గురించి ఫైట్ చేయాలనుకున్నాడు, రాజీనామా చేశాడు, హీరోలాగా గెలిచాడు. అట్లా చేయండి. మునుగోడు రాజగోపాల్ రెడ్డి గెలిచి పార్టీతో డిఫర్ అయితే ఎన్నికైన పార్టీతో డిఫర్ కావచ్చు. ఎందుకంటే రాజకీయ పార్టీలు కూడా అట్లా విధానాలు మీరు జాగ్రత్తగా గమనించండి సార్. ఇప్పుడు దానిలో బెటర్ కదా బెటర్ గురించి మారుతాను నేను. వాస్తవం చెప్తున్నాను ప్రజలకి. ఈ తెలంగాణలో ఒక బీజేపీ పార్టీ తప్ప సిద్ధాంతంగా మీరు రాజీనామా చేసి వస్తేనే యాక్సెప్ట్ చేస్తా ఉన్నది పార్టీ ఏకైక పార్టీ బీజేపీ. మిగిలిన వాడికి రూల్స్ లేవు. వీళ్ళు కంట్రోల్ మార్చేసుకుంటే చాలు, వేరే కూర్చున్నా చాలు. సో ఈ ప్రాతిపదిక మీద అంటే కేబినెట్ లో తీసుకున్న గవర్నర్ వ్యవస్థ ప్రతిస్పందించదు. పార్టీలు మారిన వాళ్ళేమో ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం అని చెప్పిన ఉదంతం చెప్పండి మీరు. ఇది మా వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఎంతమంది గొగ్గోలు ఎట్టినట్టు 18 మంది దగ్గర అప్పుడు ఫస్ట్ టర్మ్ వాళ్ళందరూ మూటములు సర్దుకుని వెళ్ళిపోయినప్పుడు ఎవడన్నా మాట్లాడాడే తెలుగుదేశం నుంచి. అప్పుడు ఆత్మ ప్రబోధానుసారం వాళ్ళందరూ బంగారు తెలంగాణ బ్యాచ్ కింద ఆవిష్కరించబడ్డారు. అయితే క్యాడర్ నుండి బీఆర్ఎస్ పార్టీ నిలబడిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి గెలుపోవటంలో అతీతంగా జరుగుతున్నాయి. కానీ క్యాడర్ని ఎక్కడికక్కడ పిల్లలు మార్చుకుని వెళ్ళిపోయినట్టు తుమ్మల నాగేశ్వరరావు కానీ పొంగులేటోళ్ళు ఇలాంటి ఎగ్జాంపుల్స్ కోకళ్ళు ఉన్నాయి. సో ఇవన్నీ మీరు ఇంకోటి కూడా చెప్తున్నా. ఇవాళ మీరు ఎప్పుడైతే కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒక ఆయన రాజీనామా చేసి బీజేపీ పరంగా వస్తే ఎక్కడొచ్చింది యాక్సెప్టెన్స్ వచ్చింది. ఓకే సీతారాం నాయక్ గారు చెప్పండి మీ వ్యూ ఏంటి ఈ వ్యవహారంలో? గతంలో మీరు బీఆర్ఎస్ లో ఉండొచ్చారు, ఇప్పుడు దానం నాగేందర్ బీఆర్ఎస్ లోనే ఉన్నా అంటున్నాడు. పిల్లికి ఎలక్షన్ లో స్పీకర్ వాడు స్పీకర్ ఇక్కడ నిర్ణయం తీసుకోలేదు. ఒకటే మాట స్పీకర్ దానం నాగేందర్ కూడా బీఆర్ఎస్ లో ఉన్నాడంటే చరిత్ర ఆయన డిసైడ్ చేస్తారు. భరత్ గారు ఇటువంటి మీరు చాలా దీంట్లో అంత అనుభవం ఉంది అని ఉన్న వాళ్ళందరూ కూడా అనుభవం ఉన్నటువంటి వాళ్ళే. ఇప్పుడు నేను మనిషే కాదు, నేను మనిషికి పుట్టలేదంటే ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి? మానవాతీత శక్తి అంటాం సార్ మిమ్మల్ని. ప్రొఫెసర్ గారు కదా మీరు మానవాతీత శక్తి అని చెప్తాం మేము. కాదండి, నేను మనిషిని కాదని మనిషిని పుట్టలేదంటే ఏమంటాం సార్? అందుకే మానవాతీత శక్తిలో ఆన్సర్లు ఉంటాయి మీ దగ్గర. నీకో తల్లి నీకో తండ్రి ఉన్నారు,
ఈ సమాజంలో అందరు ఎట్లా పుట్టారో అదే విధంగా నువ్వు జన్మనెత్తినటువంటి వ్యక్తి మనం ఒక రాజకీయాల నుండి నలుగురికి ఉపయోగపడి నలుగురికి ఒక రకమైనటువంటి ఒక సందేశం ఇచ్చేవాళ్లే ఆయన నిన్నటిదాకా నేను కాంగ్రెస్ లో ఉన్నానని నన్ను ఇప్పుడు దాంట్లో బీఆర్ఎస్ సస్పెండ్ చేయలేదంటున్నారు. ఆ బీఆర్ఎస్ కూడా సస్పెండ్ చేసినా లేదా వాళ్ళ మీద ఏదైనా చర్య తీసుకొని గట్టిగా ఓటు పెట్టి మాట్లాడినటువంటి వాళ్ళు లేరు. ఈ కాంగ్రెస్ లో ఉండి ఇట్లా చేస్తున్నారు. ఇటువంటి వాటి ఏం డిబేట్ చేస్తాం భరత్ గారు, మీరే చెప్పండి. నేను కూడా ఒక పార్టీ నుంచి వచ్చినా, ఎందుకు వచ్చినా ఒక రీజన్ ఉండాలి కదా. పార్టీ నుంచి బయటకు వచ్చినామంటే ఎవరు ఏం లాలుచిబడి వచ్చారు, ఎవరు దేని కొరకు వస్తున్నారు అనేది సమాజం చూస్తా ఉంది. పార్టీలు మారవద్దు అనేది ఎక్కడ చట్టంలో లేదు. మారుతారు, కానీ కారణాలు ఏంటి? ఒక నిజమైనటువంటి కారణం ఉండాలి కదా. నువ్వు పార్టీలో మారినావు అంటే నేను వింటున్నా ఉన్నారా? ఉన్నా చెప్పండి. లేదు, నాది నేను చెప్పుకోవాలి. ఎవరైనా మినిట్ వాళ్ళు ఉంటారంటే ఈయన కూడా నేను టిఆర్ఎస్ మీకు టికెట్ ఇవ్వలేదు, మీరు గెలిచి ఫిరాయించారు. మీకు టికెట్ ఇవ్వలేదు, పార్టీ మిమ్మల్ని 5 సంవత్సరాలు పట్టించుకోలేదు కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీలో మీకు నాకు తెలుసు సార్, సమాజానికి కూడా తెలియాలి కదా. నేనేమంటున్నా అంటే సరే పట్టిరు పట్టకపోవచ్చు కానీ వీళ్లకు ఏం చేస్తే ఎవరు చెప్పాలి? ప్రజలు సమాధానం చేసే పరిస్థితుల్లో లేరు. కొంతమంది డబ్బుకు లాలుచుబడి ఓట్లు వేసేసే వరకు వాడు మళ్ళీ గెలిచి అధికారంలోకి రావాలన్నట్టు ఉంది. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ ఏం చేస్తా ఉంది? ఇప్పుడు పోయిన వాళ్ళని మళ్ళీ అందరినీ మళ్ళీ తీసుకుంటుంది, మళ్ళీ మేము అధికారంలో వస్తాం అంటున్నారు. అరే నేను ఎవడైనా ప్రజలు వద్దన్నారా? నువ్వు 4-5 సార్లు నువ్వు కంటిన్యూ అయ్యేటువంటి నువ్వు తప్పు చేస్తేవి, తప్పు చేసినని ఇలా ప్రజలు అనుకునే పరిస్థితిలో లేరు. మళ్ళీ వాళ్ళు వీళ్ళు పోయి మళ్ళీ ఈ డబ్బుల వ్యవహారం నడిచిన రోజులు కాదండి. స్పీకర్ కి ఒక పవర్ ఉంది కదా. ఒక ఉన్నత చట్టసభలో ఒక స్పీకర్ గా ఉండేటువంటి వాళ్ళు డిసిజన్ తీసుకోవడానికి ఎందుకు ఇటువంటి స్పీకర్లు సమస్య ఏంటంటే ఈ పార్టీ ఫిరాయింపులు స్పీకర్ నుంచి తీసేసి ఎలక్షన్ కమిషన్ కో కోర్టుకో అప్పచెప్పాలి. ఈ స్పీకర్లు ఏంటంటే నెక్స్ట్ టైం టికెట్ ఇవ్వదు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేస్తే, మధుసూదనాచార్య ప్రచారం చేస్తే కేసీఆర్ టికెట్ ఇవ్వడు. అందుకోసం భయపడుతున్నారు వాళ్ళు. లేదు ఇటువంటి సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని అదే కదండి రాజ్యాంగం ఉన్నదెందుకు, సుప్రీంకోర్టు ఉన్నదెందుకు? ఇటువంటి జరిగితేనే కదా వాళ్ళ అన్యాయాలను అరికట్టడానికే కదా సుప్రీంకోర్టు ఉంది. అటువంటి సుమోటోగా తీసుకొని వాళ్ళు చేయవచ్చు, మాట్లాడవచ్చు. కానీ ఏమంటే రేపు పార్లమెంట్ గొప్పదా, అసెంబ్లీ గొప్పదా, మేం గొప్పదా అని మళ్ళీ చర్చ మొదలవుతుంది. ఇటు చర్చ జరగలేదా? జరుగుతుంది. అది ఎటు కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమో నాకు నేనే గొప్ప అనుకుంటది, పార్లమెంట్ ఏమో నాకు నేనే గొప్ప అనుకుంటది. ఎట్లా నడుస్తుంది సార్ వ్యవహారం? చట్టం ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి. మనం రాజ్యాంగంకి అనుగుణంగా మనం నడుస్తా ఉన్నాం గనక ఎవరైతే మీరు ఇంతకుముందు చాలా హార్డ్ వర్డ్స్ కూడా యూజ్ చేసిండ్రు. మీరు ఎవరైతే ఆ టికెట్ మీద గెలిచిర్రో వాస్తవానికి అతనికి అర్హత ఉండదు మార్చడానికి. ఆ టికెట్ మీద గెలిచినటువంటి వాడు ఇంకొక పార్టీలో పోయి నేను ఎమ్మెల్యేని అంటే ఇప్పుడు నేను ఈ తండ్రికి పుట్టిన వాడిని పోయి నేను గెలిచినోని నువ్వు ఓడిపోయి నీకు పరిస్థితులు ఉంటే నువ్వు పో. కానీ నువ్వు నిన్ను ఒక తండ్రికి అన్నాడు, నువ్వు ఇంకో దగ్గర పోయి మీ సన్నాపంటే ఎవరి పేరు రాస్తావు? ఏంది అది? సన్యాసులు చేసే పని జరుగుతా ఉంది. దాన్ని మనం ఎట్లా చెప్తాం చెప్పండి? మీరు ఏ భాషలో తిట్టినా ఏది చేసినా వాడి మనస్తత్వం మారాలి. ప్రాబ్లం ఎమ్మెల్యేల దగ్గర వరకు కావట్లే. చిన్న కౌన్సిలర్ మున్సిపల్ ఎలక్షన్ నిన్నటి వరకు ఉన్నవాడు కూడా పార్టీ జంప్ అయిపోతారు. కింద నుంచి పైదాకా అయిపోయింది. ఒక ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోనే సమస్య వచ్చింది. మిగతా దగ్గర కొంచెం అంత ఇంత ఫెయిల్ ఉంది. విధానాలు పాలసీస్ అన్నీ ఉన్నాయి. లేదు మీరు నార్త్ లో చూస్తే గెలిచినోడికి వాళ్ళు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్లకు రూపాయి వాళ్ళే పోగు చేసుకొని ఆయనకు హారం వేస్తారు. వాళ్ళు ఎక్కడి సార్ ఇక్కడ లుచ్చ వేషాలేనా? డబ్బులు కదా మహారాష్ట్రలో పార్టీని ఎత్తేసారు ఏకంగా, శివసేన పార్టీని. సరే అంటే ఇప్పుడు పార్టీ కలిపి ఒకళ్ళకి మద్దతు పలకడం వేరు. ఎందుకంటే నేను శివసేనకు సంబంధించి డిఫరెన్స్, ఎందుకంటే ఆ పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేసింది. వచ్చింది కాంగ్రెస్ కు సపోర్ట్ చేయమంటే విధానం వ్యతిరేకం కదా. పార్టీని ఎత్తేసారు ఏకంగా. ఉద్దవ్ ఠాకరే నువ్వు బీజేపీతో కలిసి పోటీ చేసి నువ్వు కాంగ్రెస్ సపోర్ట్ ఇవ్వమంటే ఎమ్మెల్యే ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా నిలబడి తెలుగుదేశం గెలిచిన తర్వాత బీఆర్ఎస్ లో 18 మంది ఎమ్మెల్యేలు లేకపోతే మరి 100% తప్పు. అందుకని చెప్పానండి, ఇప్పుడు కళ్ళ ముందు పార్టీలు ఎత్తేసే కార్యక్రమం జరగలే కదా. పార్టీలు తప్పు చేసినప్పుడు, ఇప్పుడు పార్టీ అధ్యక్షులు తప్పు చేసినప్పుడు దాని విధాయకులు అదే దానికి కట్టుబడి ఉండాలని లేదు ఎమ్మెల్యేలు. ఎందుకు లేదు?
మీరు అన్నట్టు ఉద్ధవ్ ఠాక్రే నువ్వు బీజేపీతో అలయన్స్ తో పోటీ చేస్తావు, రేపు తెల్లారి నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు కాంగ్రెస్ తో చేస్తావు అంటే ఎమ్మెల్యే కట్టుబడి ఉండొచ్చు ఉండకపోవచ్చు. నేను మీరు కాదు సార్, గౌరవ న్యాయస్థానం కన్విన్స్ ఏకంగా షిండేకి ఆ పార్టీ ఇచ్చేసింది కదా ఏకంగా. మరి అప్పుడు ఆ న్యాయస్థానం ఎవరు రెస్క్యూకి వచ్చింది చెప్పండి నాయక్ గారు, మీరు ప్రొఫెసర్ గారు. ఇప్పుడు ఇదే తెలుగుదేశంకి ఇక్కడ కొట్టొచ్చుడు కనబడుతుంది తెలంగాణలో. కాంగ్రెస్ సిఎల్పీతో సైతం విలీనమైంది ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ నేను బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీతో విలీనం చేయడమే ఆశ్చర్యకరం ఆ స్పీకర్ జడ్జిమెంట్. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన జడ్జిమెంట్ కాంగ్రెస్ జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీలో విలీనం చేశాడు మహానుభావుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి. మరి ఆ మాటకు వస్తే ప్రాంతీయ పార్టీకి నేషనల్ పార్టీ చలమని కదండి, రాజ్యసభలో తెలుగుదేశం అక్కడ విలీనం చేసేలేదా? వెంకయ్యనాయుడు గారి ఆధ్వర్యంలో చేశారు. మర్చిపోయారా? నలుగురు ఎంపీలు. మరి కానీ అది అకార్డింగ్ టు లా ఉంది కదా 2/3. ఇక్కడ 2/3 ప్రాంతీయ పార్టీ కదా. వాట్ ఈస్ ద ఇన్వర్టెడ్ కామర్స్? ప్రాంతీయ పార్టీ నేషనల్ పార్టీ ఇన్వర్టెడ్ కామాలో మీరు పెడుతున్నారు. కానీ ఆ పార్టీకి నేను అంటుంది ఇలాంటి వాటికి ఎక్కడైనా రెస్క్యూ వ్యవస్థలు వస్తున్నాయి చెప్పండి. సీతారాం నాయక్ గారు కూడా రాలేదనే అబద్ధాలు మాట్లాడడం మంచిది. ఒక్క నిమిషం సీతారాం నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారి వెర్షన్ తీసుకుందాం. కాబోయే డిప్యూటీ స్పీకర్ గారు రామచంద్ర నాయక్ గారు. నమస్కారం. రామచంద్ర నాయక్ గారు, మీరు డిప్యూటీ స్పీకర్ కాదు, మీరు ఫ్యూచర్ లో స్పీకర్ అయితే మాత్రం, ఇప్పుడైతే డిప్యూటీ స్పీకర్ అవుతున్నారు, నెక్స్ట్ టర్మ్ లో స్పీకర్ అయితే మాత్రం ఇటువంటిని స్పేర్ చేయరు. మీరు చరిత్రలో నిలిచిపోతారని నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా నిలబడిపోతారు. మా కేసీఆర్ కూడా డిప్యూటీ స్పీకర్ అయితేనే చరిత్రలో నిలిచిపోయాడు. నెక్స్ట్ మా నాయకన్నే డాక్టర్ గారు రామచంద్ర నాయక్ గారు, మీరు స్పీకర్ కావాలి నెక్స్ట్ టర్మ్ లో. ఇటువంటి స్పేర్ చేయకుండా మీరు చరిత్రలో నిలిచిపోవాలి, ప్రజల దృష్టిలో నిలిచిపోవాలి. ఇటువంటి పార్టీ ఫిరాయింపుల్ని ఉపేక్షించకుండా వెంటనే మీకు పిటిషన్ అందిన వెంటనే డిస్మిస్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఆ అదృష్టం కూడా నాకు రావాలని కోరుకుంటున్నా భారతి గారు. ఎట్లా మరి మంత్రి కావాల్సింది మంత్రి సార్, అదే మీకెందుకండి? తెలంగాణ సెంటిమెంట్ లేండి సార్ నాయక్ గారు. వారు లేదండి, ఆయనకి అన్యాయం జరుగుతా ఉంది. జయశ్రామ భరత్ దాని గురించి మాట్లాడతలేడు. ఇంత అన్యాయాలు జరుగుతాయి, ఏ రకంగా అన్యాయాలు జరిగినా వీళ్ళకే జరుగుతాయి, దాన్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు. లంబాడీలకు కేబినెట్ లో స్థానం లేకపోవడం అన్యాయమే, డెఫినెట్ గా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సింది. ఎస్ రామచంద్ర నాయక్ గారు. ఎస్ భరత్ గారు నమస్కారం. ఇప్పుడు ఒకటేనంటే సరే, మన కో పార్టిసిపెంట్స్ కి జీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. వాస్తవంగా స్పీకర్ గారు చాలా న్యాయబద్ధంగానే తీర్పులు ఇస్తున్నట్టుగా తెలంగాణ ప్రజానీకం చర్చలో చర్చలు జరుగుతా ఉన్నాయి. గతంలో టిఆర్ఎస్ పార్టీ చేసిన అప్రజాస్వామిక విధానాలు, నియంత్ర ధోరణి కంటే రేవంత్ అన్న ప్రజాపాలనలో వాస్తవంగా తీర్పు మంచిగా న్యాయంగా. మీరు మొదటి నుంచి చూసినట్లేరు, కేసీఆర్ జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని చెప్పాను నేను. అవును. రెండవది ఏంటంటే మీరు ఉరిదీస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాళ్ళని చెప్పారు. వాస్తవంగా తెలంగాణ ప్రజలు వాస్తవంగా ఈ రోజు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పరచుకుంది. మరి రేవంత్ రెడ్డి గారి పాలనను ఆస్వాదించాలని, అదేవిధంగా సంక్షేమ ఫలాలు అందిపుచ్చుకోవాలని. తప్పకుండా అవి ప్రజలకు చేరాలంటే కొంత పార్టీ స్థిరత కూడా ఆలోచించాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. అదేవిధంగా కేసీఆర్ గారి నోటి నుండి ఈ ప్రభుత్వం 6 నెలలు కూడా ఉండదు, 3 నెలలు కూడా ఉండదని శాపనార్థాలు అదేవిధంగా పెట్టడం వల్ల స్థిరత్వం కోసం కూడా ప్రజల ఆకాంక్ష నెరవేర్చుకోవడం కోసం కొంతమందిని డెఫినెట్ గా మనం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు ప్రజలు కోరుకున్న పాలనను అందించడం కోసం, కొంత స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కోసం ధర్మ రక్షణార్థం కొంత నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ప్రజాప్రభుత్వం సమిష్టిగా తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా కొంతమంది అక్కడ కేసీఆర్ గారి ధోరణి నచ్చక అక్కడ వారు నియంత్ర పాలనకు విసుకెత్తిన వాళ్ళు కొంతమంది స్వయంగా వారికి వారు వస్తామన్నప్పుడు మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. భరత్ గారు, యుద్ధం వచ్చినాక ధర్మాలు అధర్మాలకు చోటు లేదు, అంతేనా? ప్రజలు ఇప్పుడు అంటే నాకు యుద్ధం వచ్చేట్టు కనిపించట్లేదు. ఓకే, ఇప్పుడు 2014లో యాక్సెప్టెడ్. ఇప్పుడు బీఆర్ఎస్ అదే చెప్తుంది ఏంటంటే రేవంత్ రెడ్డి వచ్చి ఓటుకు నోటు వేసి మా ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేసినందుకు, అక్కడ ప్రభుత్వం కూలగొట్టేందుకు 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, చంద్రబాబు నాయుడు డీస్టెబిలైజ్ చేసే ప్రయత్నం చేశారు కాబట్టి ఓకే
పర్మిషన్ గ్రాంటెడ్ అన్నారు. ఇప్పుడు మీ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంది? 64 మంది గెలిచిన తర్వాత ఏమైనా సపోర్ట్ కూడా ఉన్న తర్వాత ఆ రోజు వాళ్ళు అది పూచి చూపించి వాళ్ళు దాన్ని స్వార్థ రాజకీయాల కోసం వాడుకున్నారు. సరే 2015 సంగతి పక్కకు పెడదాం. 2018లో మరి 85 సీట్లు ఇచ్చినప్పుడు మరి ఎందుకు మరి మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20 మందిని తీసుకోవాలి? అదే చెప్తున్నా, కేసీఆర్ చేసిన అతిపెద్ద మిస్టేక్. భరత్ వారు తీసుకున్నారు, తప్పు చేసిర్రు, వాళ్ళకు బుద్ధి లేదు, ఇది మంచిది కాదని ఓడిపోయారు. మీరెందుకు తీసుకుంటున్నారు అది చెప్పండి. అదే రేవంత్ రెడ్డి కేసీఆర్ అందుకనే ఓడించారు కదా పబ్లిక్. ఉరికించి కొట్టండి, ఇట్లా తీసుకోవడం బద్మాసులు వైళ్ళని మాట్లాడినటువంటి వ్యక్తి ఈయనెందుకు తీసుకుంటున్నాడండి? సీతారాం నాయక్ గారు ఒకటి, ఇప్పుడు సిచ్యువేషన్ అలాంటిది. ఎందుకంటే ఏది పడితే అది చేస్తారా? పూర్తి వినండి, చట్టం ఉంది మీకు, దయచేసి వినండి. 2/3 మెజార్టీ ఉంటే మొత్తం తీసుకోండి. రేపు మిమ్మల్ని ఎవరైనా ఇక్కడ ఉన్నా మేము ఇట్లా ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడారు? మీరు పెద్దలు కొంచెం మాకు అవకాశం ఇవ్వండి. మీరు ఒకటే, బీజేపీ వాళ్ళు 8 మంది, అదేవిధంగా ఎంఐఎం వారు 8 మంది, టిఆర్ఎస్ వాళ్ళు 38-40-38 మంది. కొంత ఇన్సెక్యూరిటీ గా రెండోది వాళ్ళు ఇన్సెక్యూరిటీ వాళ్ళు మళ్ళీ క్రియేట్ చేస్తారేమనే ఒక ఆలోచన తెలంగాణ ప్రజల్లో ఉంది. తెలంగాణ కేసీఆర్ మాయమాటలు చెప్పుట్లో గానీ, మోసం చేసేట్లో గానీ, లేదంటే ఎమ్మెల్యేలని కొనుగోలు చేసేట్లో తాను ఎక్స్పర్ట్, గతంలో చూసినాం. సో అలాంటి పరిస్థితులలో ప్రజలు కోరుకున్న ఒక స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మరి కొంత ఆలోచన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఎమ్మెల్యేలు స్వయంగా కేసీఆర్ గారి పాలనకు విసుకెత్తి దానిలో మీరు కూడా నిలువెత్తు సాక్ష్యమే కదా. సీతారాం నాయక్ గారు రవీంద్ర నాయక్ గారిని నమ్మించి మోసం చేసిండు, తర్వాత మిమ్మల్ని నమ్మించి మోసం చేసిండు. అలాంటి మోసగాడి చేతిలో మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు భవిష్యత్తులో కూడా ఎలాంటి అవకాశం, గింత అవకాశం కూడా ఇవ్వకూడదు అనేది మరి మా నాయకుడి అభిమతం, లక్ష్యం. కాబట్టి ప్రజల సంక్షేమం కోసం, అదేవిధంగా ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం కోసం చేయాల్సి వచ్చింది తప్ప వారికి వేరే స్వార్థం లేదు. వేరే ఎమ్మెల్యేలని మేము కొనుగోలు కేసీఆర్ గారు చేసినట్టు చేయలేదు, అలా భయప్రాంతం గురి కూడా చేయలేదు. బొల్లమల్లయ్య గారు, ఎందుకు ఆ ప్రభుత్వాన్ని పడగొట్టాలని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు పడగొట్టాలని చూశారు? ఎవరు ఆ ప్రయత్నం అన్నారు కదా, ఊడుతుందో ప్రభుత్వం అన్నారు, అందుకోసం దానికి అనుభవించాల్సి వస్తుంది మీరు కాదా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకవేళ కూలిపోతే వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలతోని, అసమ్మతి రాగాలతోని కూలిపోతాం తప్ప మేమెవ్వరం వల్ల జోక్యం చేసుకోం, ఏలు కూడా పెట్టాం, గోరు కూడా పెట్టాం. మాకు అవసరం లేదు. కూలిపోతుంది అనే విషయాన్ని ఎవరు చెప్పారు? ఇవాళ మీ పక్కన ఉన్న శ్రీహరే చెప్పారు, కడియం శ్రీహరి. మేము కాదు చెప్పింది, మేము అది కోరుకోవట్లే. మీరు ఎంతకాలం 5 సంవత్సరాల కోసం వ్యవధి ఇచ్చిరో, ప్రజలు తీర్పు ఇచ్చిరో, ఆ తీర్పుకు అనుగుణంగా మీరు ఉండాలని మేము కోరుకుంటున్నాం. మేము ఎవరిని కూడా కనీసం ఇట్లా డిసైడ్ చేసే ఆలోచన లేదు, అవసరం అంతకంటే లేదు. ప్రజలు మీకు 5 సంవత్సరాలకు అవకాశం ఇచ్చారు, తప్పకుండా మీరు సీట్ల 5 సంవత్సరాలలో ఉండాల్సిందే, ఒక్కరోజు కూడా తక్కువ కాకుండా. మేము ఎటువంటి ప్రయత్నం చెయ్యము, మాకు అవసరం లేదు. కడియం శ్రీహరి చేసిండు, ఎవరి ప్రమేయం లేకుండానే ఆ మాట మాట్లాడిండు, మళ్ళీ మీ పక్కనే వచ్చి చేరిండు. మాకు అవసరం అసలు లేదండి. ఎట్టి పరిస్థితుల్లో దొడ్డిదారిన ప్రభుత్వాన్ని గురించే సాహసం గాని, ఆలోచన గాని, ఆ నిర్ణయం గాని మేము చెయ్యం. మీరు 5 సంవత్సరాలు ఆ సీట్లో కూర్చోవాల్సిందే. ఇప్పుడు తెలంగాణ ప్రజలకి జరుగుతున్న నష్టం ఏందనేది మీ 5 సంవత్సరాల మీ పరిపాలనా విధానం వల్ల, మీరు తీసుకుంటున్న విషయాల వల్ల ఇప్పుడు మల్లన్న గారు, ఇప్పుడు మన బొల్లం మల్లన్న గారు చెప్పే తన అభిప్రాయం వేరు, కేసీఆర్ గారి ఆలోచన విధానం వేరు. అదేవిధంగా కేంద్రంలో మోడీ గారు కూడా ఎన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని కూలగొట్టిందో నా గత ఎక్స్పీరియన్స్ ఉంది. దాన్ని భయమంటారు. మా పార్టీ నిర్ణయం, మా పార్టీ అభిప్రాయం, ఆ పార్టీ ప్రతినిధిగా నేను మీకు ఎష్యూరెన్స్ తో మాట్లాడుతున్నా. మా పార్టీ నిర్ణయంగానే చెప్తున్నా. ఇంకోసారి తీసుకోమంటారు రామచంద్ర నాయక్ గారు, ఇంకోసారి తీసుకోమే, అయిపోయింది, జరిగింది ఏదో జరిగింది అంటారు. జరగబోయేది ముందుంది. రేవంత్ రెడ్డి గారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత అసలు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడటానికి ఏ పార్టీలో గెలిచిన వాళ్ళు ఆ పార్టీలో మాత్రమే ఉండాలి, ఈ దొడ్డిదారి ప్రయత్నాలు వద్దు అనే మీ నాయకుడే కదా రాజు. దాన్ని మీరు అవ్వదండి. మల్లన్న ఒకటే, 2018లో మీరు ఎమ్మెల్యేలని ఏ విధంగా ఏ ధోరణిలో తీసుకున్నారనేది మీరే సాక్ష్యం, నిలువెత్తు సాక్ష్యం. ఆ రోజు మీరు సీతారాం నాయక్ గారే
ఆ రోజు అది కొనసాగించాల్సిన స్థిరమైన అవసరం లేదు ప్రభుత్వం మీకు. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. స్థిరమైన ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజానికం మీకు ఇచ్చినప్పుడు 85 సీట్లు ఇచ్చినప్పుడు ప్రతిపక్షమే ఉండొద్దనే కుట్ర మీరు ఆ రోజు కేసీఆర్ చేసిన మతలబ్ ఏంటిది? ఆ నష్టం వల్ల మేమే ఆ నష్టపోయినాం. ఆ నిర్ణయం వల్ల మేమే ఆ నష్టపోయినాం. రోజు గనక మీరు ప్రతిపక్షాన్ని గనక ఉండనివ్వండి అనే ఆలోచన చేసి ఉంటే ఇవాళ అధికారంలో మేము ఉంటాం. ఇవాళ అధికారంలో మీ మేము ఆలోచన ఉంటాం. విధానాలు, మీ రాజకీయ ఆలోచన విధానాలు, మీ నాయకుడి ఆలోచన విధానాలు తెలంగాణ ప్రజలకు తెలుసు. అందుకే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలను తెలంగాణ ప్రజలు గౌరవిస్తున్నారు. వాళ్ళు కాదు, స్పీకర్ గారు గౌరవిస్తున్నారు. అందరూ సార్, మీరు ఆ నష్టాన్ని మేము భరించినము, పునరావృతం కావద్దు అటువంటిది అని చెప్పేసి ఈ రోజు చెప్తున్నాం. నిజంగా దానికి మాకు శిక్ష వేసేది. గుడ్ గుడ్ మల్లమల్లయ్య గారు గుడ్. మీరు వాస్తవాన్ని వాస్తవంగా ఒప్పుకున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా. మిమ్మల్ని ప్రజలు శిక్షించడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం అని. ఎందుకంటే మీ పెద్ద నేతలు ఇంకా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. మేము రాజ్యాంగబద్ధంగా చేసాం, తొక్కలో చేసాం, అది చేసాం అని చెప్తున్నారు. రాజ్యాంగబద్ధంగా ఇదే కారణం. ఇది కారణం అని మీరు యాక్సెప్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ బుద్ధి మీ పెద్దవాళ్ళకు కూడా ఉండాలి, మీ పార్టీ పెద్దవాళ్ళకు కూడా ఉంటే బాగుంటుంది. ఎస్ ప్రసాద్ గారు ఏదో చెప్పాలి. ఇందులో ఎవరి కాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అందరూ సూక్తి ముక్తాలు ఇలాగే చెప్తారు, ఏహం వార్తాహాయ అన్నట్టు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే అందరిది గులివిందిగిన సామెతే. అంటే ఎవరికి ఏం అతీతం కాదు ఇక్కడ. ఇవాళ మా డాక్టర్ గారికి అయితే ఇవాళ ఇప్పటికి కూడా పదవి రానందుకు ఆ సామాజిక వర్గం నుంచి అందరూ బాధపడుతున్నాం. మా సీతారామయ్య గారు ప్రొఫెసర్ గారు కూడా బాధపడుతున్నారు. కానీ అవుట్కమ్ ఇవాళ రేపొద్దున రేవంత్ రెడ్డి గారు యుఎస్ పర్యటన తర్వాత సెంటిమెంట్ గా తెలుగుదేశం నుంచి యుఎస్ వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ కొంచెం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మీరన్న ఈక్వేషన్స్ లో 38 ఎందుకంటే బీజేపీ అవకాశవాద రాజకీయాలకి పెట్టింది పేరు. అందులో డబుల్ ఇంజిన్ సర్కారు ఏ ఒక్కరితో అవకాశం వచ్చినా ఆ చిండేలేట వదలని పరిస్థితి చూస్తే 63 మంది ఉన్నారు వాళ్ళ దగ్గర. ఈ దానానాగేదరికి మళ్ళీ పిలిచిన వాళ్ళందరికీ జంబో క్యాబినెట్ అన్నట్టు కేసీఆర్ ఎవరెక్కడ ఉంటారో అసలు ఆలోచించుకోండి. అంచేది ఇవన్నీ గమనిస్తున్న పరిణామాల్లో ఇటో రాయి వేసి ఎవడు రాజకీయాలు అటు చేద్దాం అన్నప్పుడు రాజకీయ చిత్రత ఉన్నాడు ఎవడు నేపథ్యాలు తెగించి రావడానికి చాలా మంది ఉన్నారు. గతంలో సీఎల్పీలో విలీనం చేసిన కాంగ్రెస్ కి నిలకడ ఉంది అంటే నేనైతే నమ్మే పరిస్థితుల్లో లేను. ఆ రోజులు పోయాయి. ఒకప్పుడున్న చరిష్మా, ఆ లీడర్స్ కమిట్మెంట్ అవన్నీ ఇప్పుడు ఎక్కడా లేవు. ఏ రోజుకి ఆ రోజు ఏ ఎండకా గొడుగు పట్టుకుని తిరుగుతున్న రాజకీయ నాయకులు ఉన్న దగ్గర ఎక్కడో మా డాక్టర్ గారు లాంటి లేకపోతే సీతారామనాయక్ గారు లాంటి మా మొల్లమల్లయ్య లాంటి కనబడుతూ ఉంటారు. మాకు వాళ్ళు రేరెస్ట్ గా కోహినూరు వైద్యాల కింద అభివర్ణించుకోవడం తప్ప పార్టీలకు సిద్ధాంతాలు ఉన్నాయంటే పార్టీలకి లేవు. నేను డెలిబరేట్ గా చెప్తున్నాను ఆ విషయం. అంటే రేపు రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎలా సంతరించుకుంటాయో ఎలా మారుతాయో అన్న దగ్గర ఇండివిజువల్ కెపాసిటీస్ లో మన ఎవరి దగ్గర ఆ కెపాసిటీస్ లేవు. అది గమనించండి. ఓకే శరత్ గారు క్లోజ్ చేద్దాం ఈ టాపిక్. నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్ గురించి డిస్కస్ చేయాలి. యా అన్మ్యూట్ చేయండి, మ్యూట్ తీసేయండి. మీది రావట్లేదు ఆడియో, మాట్లాడుతూ ఉండండి మీరు. ఇప్పుడు ఓకే. నేను చెప్పేది ఏంటంటే సార్, యాక్చువల్లీ మనకు ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లోనే ఒక మార్పు రావాలి, దాంతో ఒక చట్టం రావాలి. ఏమనంటే ఎన్నికల కంటే ముందే అలయన్సెస్ ఉండాలా, ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉండాలా, ఒక అండర్స్టాండింగ్ ఉండాలా, అందరూ కలిసి బైండ్ అవ్వాలా. ఒకవేళ అట్లా బైండ్ అయ్యి ఎన్నికలకు పోయి వాళ్ళు ఎన్నికల ఫలితాలు అనుభవించి బయటకు వచ్చిన తర్వాత ఈ ఇండివిజువల్ కాన్స్టిట్యుయెన్సీ కి ఇండిపెండెంట్ ఐడెంటిటీ అనేది ఇవ్వకుండా వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఒక స్ప్లింటర్ గ్రూప్ ఒక అలయన్స్ నుంచి బయటకు పోయి ప్రభుత్వాన్ని కూలుస్తానంటే మళ్ళీ ఎన్నికలే రావాలి తప్ప మళ్ళా అందరిని కలిపి మళ్ళా పత్తాలన్నీ కలిపి మళ్ళా పత్తాలు పంచడం అనేది జరగకుండా కనుక మనం చేయగలిగితే, ఒక ధైర్య సాహసాలతో ఒక నిర్ణయం చేస్తే భారత రాజ్యాంగాన్ని ఆ రకంగా కన్సెన్సస్ గా అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక ఒప్పందానికి వచ్చే పక్షంలో ఇది జరుగుతుంది సార్. అంతేగాని మీరు ఏ కాంబినేషన్ అంటే ఆ కాంబినేషన్ లో కలిసిపోవడం అనేది ఉంటే అది నీచమైన రాజకీయాలకు దారిస్తాయి. ఇప్పుడు మన ఇటీవల పార్టీలకు కూడా రిస్ట్రిక్షన్ పెట్టాలంటారు అంతే. ఎస్ ఎగ్జాక్ట్లీ. మహారాష్ట్ర సార్ మీరు ఒకటే చెప్తా సార్, సైద్ధాంతికంగా విభేదించిన తెలుగుదేశంతో పొత్తుకుపోయింది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ కన్సిస్టెన్సీ ఉంది సార్? మీరు కూడా ఇవాళ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చిన యాంటీ డిఫెక్షన్ లాలు ఇవన్నీ క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నాయి. ఇండివిజువల్ కెపాసిటీ అందరూ తీసుకెళ్లిపోయి అక్కడ వైఎస్ఆర్సీపీ చూడలేదా? ఆ కండువా డైరెక్ట్ గా కాకుండా చుట్టపోళ్ళు అందరికి వేసి వేరే చాప మంచం ఇచ్చి వెనకాల బెంచ్లు తగలడ్డారు అందరూ. సార్ ఒక విషయం సార్, మనము ఒక అంశంలో ఒక సొల్యూషన్ మాట్లాడుకునేటప్పుడు మీ దగ్గర నా దగ్గర లేదు. ఇట్ రిక్వైర్స్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, ఎలక్షన్ కమిషన్ రిఫార్మ్స్ రావాలి. ఇవన్నీ మీ చేతిలో నా చేతిలో ఎక్కడ ఉన్నాయి? మీ పార్టీ దీని మీద కన్ఫైన్ అయిందా? సార్ హ్యావ్ పేషెన్స్ సార్. ఈ పేషెన్స్ చూస్తూనే ఉన్నాం. 77 ఏళ్ళు నేను గణతంత్ర దినోత్సవం దగ్గర నుంచి అన్ని రోజులు ఏ రోజు కరోజు గాంధీ మహాత్ముడికి అంబేద్కర్ కి దండాలు పెట్టుకుని తిరుగుతున్నాం. ప్రసాద్ గారు
మీకు ఎంతైతే అనుభవం ఉందో దాదాపు అంత కాకున్నా అంతకంటే కొద్దిగా తక్కువలో అనుభవం ఉన్న వ్యక్తినే నేను కూడా. రాజకీయాలను అన్ని కోణాల నుంచి చూసినాను, అంతమంది వ్యక్తులతో పరిచయం ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నాను మీకు. కంటెంట్ ఎప్పుడు కూడా యాదకుంచుకోండి, ఒక ఉప్పెన వచ్చిన తర్వాతనే ప్రశాంతమైన వాతావరణం వస్తుంది. రాజకీయాలు ఇంత కలుషితం అయిన తర్వాతనే అన్ని రాజకీయ పార్టీలో పరివర్తన వస్తుంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కూడా యాంటీ డిఫెక్షన్ లా ఉత్తగానే తీసుకురాలేదు సార్. అంత 400 మంది సభ్యులు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని నేను కూలుస్తా అని జ్ఞాని జైల్ సింగ్ పట్టుబట్టుకొని ఉన్నాడు ఢిల్లీలో. కమలాపతి త్రిపాఠి పోయి జ్ఞాని జైల్ సింగ్ చెప్పినాడు, 400 మంది సభ్యులు ఉన్న ప్రభుత్వాన్ని నువ్వు కూలుస్తానంటే నువ్వు చరిత్ర హీనుడు అయిపోతావు, అది సాధ్యం కాదు. నాకు కూడా రాజీవ్ గాంధీతో రాజకీయ విభేదాలున్నాయి, కానీ నేను ప్రభుత్వం కూల్చడం గురించి నేను మాట్లాడలేను అన్నాడు. పోస్టల్ బిల్ గురించి ఐ డోంట్ నో వెదర్ యువర్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ ఆర్ నాట్, బట్ వీ వర్ ప్రెసెంట్ ఇన్ దోస్ డేస్. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ ఫ్రాంక్లీ. సో దేర్ షెల్ బి ఎ చేంజ్. మనము కన్సెన్సస్ ఎట్లా బిల్డప్ చేస్తాం? షెల్ బి చేంజ్ కెనాట్ బి సార్, ఇట్ మస్ట్ బి. నౌ యు హావ్ బీన్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్ ఇన్ ద షెల్ బి. It needs to be a must. Sir, please. You have to have patience, sir. It is not correct. In a debate, you should allow the other person to talk. What I mean to say is that ఇప్పుడు అందరం తప్పులు చేసిన వాళ్ళం కాబట్టి అందరం కలిసి మీరు ఈ తప్పులు చేశారు, మీరే తప్పులు చేశాము అనుకుంటూ మనం కాంప్రమైజ్ కాలేం సార్. కాబట్టి మనం ఎప్పుడైతే ఒక హెల్దీ పొలిటికల్ గ్రౌండ్ తీసుకురావాలనుకున్నప్పుడు ఇతరులు చేసిన తప్పులను వెంచేటువంటి పరిజ్ఞానం కంటే అది అందరికీ తెలుసు ఎవరు ఏం చేశారు అనే దాంట్లో ఇప్పుడు మనం కొత్తగా కనుక్కొని చెప్పేది అంటే ఏం లేదు. కానీ ఒక పొలిటికల్ కన్సెన్సస్ తీసుకురావాలి. అది ఎవరు చేయాలి? ఒక నేషనల్ పార్టీ చేయాలి, ఒక భారతీయ జనతా పార్టీ చేయాలి, ఒక కాంగ్రెస్ పార్టీ చేయాలి. వాళ్ళిద్దరు కలిసేసి వీఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిస్టిక్ అలయన్సెస్. Whoever comes to us, they have to align with us only before elections. After elections, splinter groups ని మేము చేర్చుకోమని వాళ్ళిద్దరు కనుక ఒక భీష్మించుకొని ఒక నిర్ణయానికి కనుక వచ్చుంటే, ఒక ఒప్పందానికి కనుక వచ్చుంటే ఈ గయారాంల సంస్కృతి ఉండదు. వీళ్ళకి ఏంది అక్కడి నుంచి వచ్చిన వాడికి అంటే మీ మాతృ సంస్థను నువ్వు ఎంత పెద్దగా దెబ్బ కొట్టినావు, మాతృ సంస్థను ఎంత సర్వనాశనం చేసినావు అనే దాని మీద ఆ కులమానాన్ని బట్టి వాళ్లకు అర్హతలు కల్పిస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కాదని ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు హోం మంత్రులు ఆ మంత్రులు ఇచ్చిన తర్వాత ఎవడు పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని పార్టీలో ఉంటారండి? ఇప్పుడు బోలే నాయక్ ఆయనకి కట్ అయిందండి, మీ వాయిస్ కట్ అవుతుంది. శరత్ గారు ఆడియో అన్మ్యూట్ చేసుకున్నారు. శరత్ గారు ఆడియో అన్మ్యూట్ చేసుకున్నారు. సార్ మాకేమైనా ఉంటే చెప్పండి సార్. చెప్పండి నాయక్ గారు, మీరేమైనా చెప్పాలని చెప్పండి. నేనేటే చెప్తాం, మీరేమైనా మీకు వినబడుతుందా? మీ వ్యూ ఏంది మొత్తానికి? ఇప్పుడు రాజకీయ పార్టీల మీద కూడా పెట్టాలి. రాజకీయ పార్టీలు కూడా ఒకసారి గెలిచి మళ్ళీ వేరే వైపు అవుతున్నాయి, కంప్లీట్ యూటర్న్ తీసుకుంటున్నాయి. లేదు, మనం చాలా సార్లు మాట్లాడుకున్నాము భరత్ గారు. ఏంటంటే రాజకీయ పార్టీలు ఇప్పుడు ఇంత మనకు ఒక రాజ్యాంగం ఉంది కదా, ఓ రాజ్యాంగం ఉండగా కూడా దాన్ని అతిక్రమించి మేమే అధికారంలో ఉండాలనేటువంటి ఏదైతే ఈ సిద్ధాంతం ఉందో దీన్ని ఎవరు మార్చాలి? నేను ఏమంటానంటే మనల్ని ఒక సుప్రీం కోర్ట్, మనకు ఒక రాజ్యాంగం ఉంది, ఒక వైట్ కాలర్, ఒక 2 వ్యవస్థలు ఉన్నాయి కదా. సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకొని వీటిని కొన్నిసార్లు చేయకపోతే నా అవసరం కొరకు నేను అధికారంలో ఉన్న రోజులు ఏదో ఒకటి మారుస్తూనే ఉన్నా కదా. మీరు చూసారు కదా 10 ఏళ్లు కేసీఆర్ గారు ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నారో మీరు చూడలేదా? ఏం చేశారు? ఆయన అధికారంలో ఉన్న రోజులు చూసుకున్నారు. బొల్లమలయ్య గారు చక్కగా దాన్ని విశ్లేషించారు. సరే బొల్లమలయ్య గారు యాక్సెప్ట్ చేశారు కదా. అవును, ఆయన ఎందుకంటే లేకుంటే ఆయన ఎందుకు పోతుందండి? పార్టీలు ఎందుకు పోతాయి? సిద్ధాంతాలు ఎందుకు మారుతాయి? ఆశ ఎక్కువై ఇది పెట్టుకొని ఏదో మేమే ఉండాలి, మాదే నడవాలంటే అరే ఉండని సన్యాసులారా, మీరు ఇక్కడ ఉండరు కదా, ఎవడైనా పోవలసిందే కదా. ఆ చావుకు వచ్చి కోరేదానికి అనేక లేని సమస్యలు పెట్టుకుని చావడం కంటే ప్రజలు మిమ్మల్ని ఆదరించినప్పుడు ఆ పద్ధతిలో పోవడానికి సిద్ధంగా లేవు కదా పార్టీలు. ఏ పార్టీలు గురించి చెప్పండి మీరు? అదే ఏ పార్టీ లేదు. మీరు రియాలిటీగా వాస్తవంగా మాట్లాడుతున్నందుకు నిజంగా ధన్యవాదాలు. తప్పే ఉన్నది సార్. మరి మాలాంటి వాళ్ళు ఇలా కూర్చోండి దేనికి పడితే దాన్ని జోకుతూ పాడుతూ మామూలు పార్టీలు కూడా జోకాల్సిన అవసరం లేదు. ఎందుకు పిలుస్తారు? నేను ఏమంటున్నానంటే సార్, నేను ఒక గుర్తు మీద గెలిచిన, ఏదో ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన, నా వ్యక్తిత్వం, నా మనస్తత్వం నాకు కొద్దిగా సిగ్గు శరం ఉంటే నేను అది రాజీనామా చేసి పోవాలి సార్. అరే నువ్వు ఇక్కడ పుట్టి నేను వానికి పుట్టలేదు, నీకు పుట్టినంటే అది అది చూసే వాళ్ళకి కూడా మంచిగా లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇద్దరు
పెద్దలు కడియం శ్రీహరి గారు కావచ్చు, లేదా అక్కడ దానం నాగర్ ఎన్ని నాటకాలు ఆడుతున్నారు అందరికీ తెలుసు కదా సార్. అరే కూతుర్నే ప్రచారం చేసి కాంగ్రెస్ లో వీరికి గెలిపించుకునే ఆయన ఏమన్నా నేను కాంగ్రెస్ నాయకునే నేనెందుకు బీఆర్ఎస్ అయితే అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, బీఆర్ఎస్ కి నేను రాజీనామా చేయలేదు. అరే నువ్వు రాజీనామా చేస్తే చేయకపోతే నువ్వు కాంగ్రెస్ లో ఎమ్మెల్యే, నేను కాంగ్రెస్ లో ఉన్న ఒప్పుకుంటే వాళ్ళు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అతనే రాజకీయాలను లేదా రాజకీయ సిద్ధాంతాలను కాపాడకపోతే ఈ అమ్ముడుపోయే ఎమ్మెల్యే ఎంపీలని ఏమని మాట్లాడతారు సార్ మీరు? సో మొత్తానికి సిస్టమ్ లో మార్పు రావాలి. థ్యాంక్ యూ సీతారాం నాయక్ గారు, చాలా మంచిగా చెప్పారు మీరు. ఎందుకంటే ఒక మాట నచ్చింది ఏంటంటే జోక్తూ కూర్చోలేను, ఏ పార్టీనైనా జోక్తూ కూర్చోలేను, చాలా మంచి మాట చెప్పారు. సో నెక్స్ట్ మున్సిపల్ ఎన్నికల గురించి డిస్కషన్ ఉంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ చాలా దారుణం. సమ్మక్క సారక్క జాతర జరుగుతుంటే ఆ జాతరకు అటెండ్ కాలేని పరిస్థితి. 30వ తేదీ వరకు నామినేషన్లు, నిన్న నోటిఫికేషన్ ఇచ్చారు, ఇవాళ నుంచి నామినేషన్లు అంట. చరిత్రలో ఎక్కడా చూడలే. షెడ్యూల్ ఇచ్చిన తెల్లారి నుంచే నోటిఫికేషన్లు ఇచ్చింది, ఎక్కడా చూడలేదు. చాలా ఆగ్రహం వ్యక్తమవుతుంది మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ మీద. బ్రేక్ తర్వాత ఆ అంశం మీద చర్చిద్దాం. సో ఓవరాల్ గా స్పందన ఒకటి, ఈ పార్టీ ఫిరాయింపులను చూస్తే చాలా వెగటబుడుతుంది. ఎమ్మెల్యేలను చూసి కింది స్థాయి వాళ్ళు మా ఎమ్మెల్యేనే పోయినాడు అని మాట్లాడుతున్న పరిస్థితి. దానం నాగేందర్ మీద వేటు వేయకపోతే, దానం నాగేందర్ తనంతట తాను రిజైన్ చేయకపోతే ఇక ప్రజాస్వామ్యం చచ్చిపోయిందనే అనుకోవాలి, అంతకంటే ఇంకేం లేదు. ప్రజాస్వామ్యం ఒంటికాలు కాదు, బొట్టన వేల మీద చిటికెన వేల మీద కూడా నిల్చొని లేదనే అనుకోవాలి. రైట్, ఇక డిఎన్ఏలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ పై డిస్కస్ చేద్దాం.